మొన్న అమృతాయ్ ప్రణయ్ విషయంలో మాట్లాడితే A2కి ఉరి శిక్ష పడడం, A3 నుంచి A9 వరకు లైఫ్ ఇంప్రెస్మెంట్ పడుతుంది. సో అది మీరు అనుకున్న తీర్పేనా సార్, ఇంకేమైనా బెటర్గా అయి ఉండొచ్చు అంటారు? యాక్చువల్గా A2కి గ్యారెంటీ ఇప్పుడు ఎవరైతే సుభాష్ శర్మ అనే అతనికి 100% వస్తుంది. హరేన్ పాండ్యా అని ఒక గుజరాత్లో హోమ్ మినిస్టర్గా చేశారు అతను, నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో. అతన్ని చంపడంలో ఇతను మొదటి ముద్దాయి. అతను ఆల్రెడీ జీవిత ఖైదు అనుభవిస్తున్న వాడికి మళ్ళా లైఫ్ రాదేమో, అతనికి డెత్ సెంటెన్స్ వస్తుందేమో అని అనుకున్నాను. A2కి ఉరి శిక్ష పడింది కదా, ఏమేం గ్రౌండ్స్? బికాజ్ ఇలాంటి చాలా జరుగుతున్నాయి, కొత్తనే కాదు. A2కి శిక్ష పట్టడం అనేది మెయిన్లీ బికాస్ పబ్లిక్లో నరకటం అనేది అనమాట చేస్తారు. పైసలు ఇస్తే కనుక ఇతను ఎవరైనా చంపుతాడు అనేది ఈజ్ అ వెరీ సీరియస్ థింగ్. ఇట్లాంటి వాళ్ళని సమాజం నుంచి మనం సెపరేట్గా చూడాలి. ఈ క్రమంలో మీకు చాలా పొలిటికల్ ప్రెషర్ కానివ్వండి, లేకపోతే బెదిరింపులు కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా, మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు సార్ ఈ ప్రెషర్? నాకు ఎవడన్నా ఫోన్ చేసి నువ్వు మర్డర్ కేసులో పలానా వాడిని తీయాలి అని అంటే కనుక మెయిన్ టాపిక్ గురించి మాట్లాడాలంటే హైడ్రా. సో హౌ యు ఆర్ ఏబుల్ టు మేనేజ్ ఇట్? సో నన్ను MAUDకి డెప్యుటేషన్ మీద ఇది హైడ్రా అనే పోస్ట్ క్రియేట్ చేస్తున్నాం. నేనే ఫర్ ఎ వైల్ ఐ వాస్ సర్ప్రైజ్డ్. స్టార్టింగ్ లో చాలా మంది దానికి విమర్శలు వచ్చేసారు. సో ఇప్పుడు చూసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఆ విమర్శలన్నీ విన్నాక? అందరూ అన్నారు డిమాలిషన్స్ ఇప్పుడు తగ్గిపోయింది, హైడ్రా తగ్గిపోయింది అని అంటున్నారు. కాదు, ఎంకరేజ్మెంట్ ఆపాం కొంతవరకు మనం. ఎస్, దాంట్లో సఫలీకృతం అయ్యాం. బట్ నెక్స్ట్ ఈస్ హైడ్రా వచ్చాక రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ఇప్పుడు హైడ్రా లేనటువంటి వరంగల్ ఎందుకు రేట్లు పడ్డాయి, లేదా హైడ్రా లేనటువంటి కరీంనగర్లో ఎందుకు రేట్లు పడ్డాయి, ఖమ్మంలో ఎందుకు రేట్లు పడ్డాయి? ప్రజావాణి అనే వేదిక మీరు ఎక్కడ పెట్టారు? జనాలు, నార్మల్ పీపుల్ మిమ్మల్ని నిజంగా ప్రాబ్లం ఉన్న వాళ్ళు అప్రోచ్ కావాలంటే ఎలా కావాలి? మండే అనేది ప్రభుత్వం డిసైడ్ చేసింది. మండే మార్నింగ్ 11 నుంచి సాయంత్రం ఆల్మోస్ట్ 8-9 దాకా కూర్చుంటారు ప్రజావాణి. A.V. రంగనాథ్ ప్రస్తుతం సోషల్ మీడియా ఫాలో అవుతున్న ఎవరికైనా పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. హైడ్రా కమిషనర్గా అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్న రంగనాథ్ గారు అదే లెవెల్లో విమర్శలు కూడా మూట కట్టుకున్నారు. అయితే చాలామందికి తెలుసు ఆయన హైడ్రాకి రాకముందు ఒక డైనమిక్ పోలీస్ ఆఫీసర్ అని. 2012లో ప్రెసిడెంట్ అవార్డు అందుకున్న రంగనాథ్ సార్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో హై ప్రొఫైల్ కేసులని హ్యాండిల్ చేశారు. అది ఒక అమృత ప్రణయ్ కేసు అయినా, సంచలనం సృష్టించిన దిశ కేసు అయినా, ఆయిషా మీరా మర్డర్ కేసు, గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్, ఇలా ఇవన్నీ రంగనాథ్ సార్ కెరియర్లో ఎన్నో స్పెషల్ హైలైట్స్. ఈరోజు A.V. రంగనాథ్ గారు తన అనుభవాలను పంచుకోవడానికి మన ముందున్నారు. హైడ్రా గురించి, భవిష్యత్తులో తీసుకోబోయే మరిన్ని చర్యల గురించి, ఆయన పర్సనల్ లైఫ్ గురించి కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ప్రీషియస్ టైమ్ సార్. సో స్టార్టింగ్ విత్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చెప్పాలి, ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. మొన్న అమృతాయ్ ప్రణయ్ విషయంలో మాట్లాడితే A2కి ఉరి శిక్ష పడడం, A3 నుంచి A9 వరకు లైఫ్ ఇంప్రెస్మెంట్ పడుతుంది. సో అది మీరు అనుకున్న తీర్పేనా సార్, ఇంకేమైనా బెటర్గా అయి ఉండొచ్చు అంటారు? నేను షూర్గా అది ఫస్ట్ నుంచి కూడా ఈ కేసు మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా వీ వాంటెడ్ టు గెట్ ఎ డెత్ సెంటెన్స్ ఇన్ దిస్ అనమాట. సో అది ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ సీరియస్ అండ్ హీనస్ క్రైమ్. సో దీంట్లో ఇటువంటి క్రైమ్లో డెత్ సెంటెన్స్ తీసుకురావడం కోసం అప్పుడు కొంచెం తమిళనాడులో కూడా అదే టైంలో ఒక ఆనర్ కిల్లింగ్ అయ్యి అప్పుడు దాంట్లో కూడా డెత్ సెంటెన్స్ వస్తే కూడా ఐ ట్రై టు గెట్ ఇట్ టు దట్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరిగింది. అదే టైంలో దిస్ వాస్ 2018 ఆ టైంలో. అప్పుడు సుప్రీంకోర్టు ఎలా అప్హెల్డ్ చేసింది అదంతా కూడా. అంటే ఐ ట్రై టు స్టడీ వేరియస్ జడ్జిమెంట్స్ ఆఫ్ ద కోర్ట్స్ అనమాట. అది డెత్ సెంటెన్స్ ఇవ్వటం ఏది ప్రామాణికంగా ఆర్ ఏది బేసిస్ తీసుకుంటూ వాళ్ళు చేస్తున్నారు అనే దాని మీద కూడా కొంత వేరే రకరకాల హానర్ కిల్లింగ్స్లో కానీ వాటిలో చూసాము. దాంట్లో ఎక్కడైతే ఎవరైతే అమృత లాగా అప్పుడు ఆ ఆనర్ కిల్లింగ్లో కూడా తమిళనాడులో అమ్మాయితో కూడా నేను మాట్లాడాను. ఐ స్పోక్ టు దట్ లేడీ ఆల్సో. అండ్ ఆ అమ్మాయి కూడా షీ ఎక్స్ప్లెయిన్ అంతా ఎలా జరిగింది అంతా కూడా చెప్పింది. అండ్ ఏం జరిగింది అనేది కూడా ఐ స్పోక్ టు హర్ కపుల్ ఆఫ్ టైమ్స్. సో లాట్ ఆఫ్ రీసెర్చ్, లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. అందరూ అంటే నేనని కాదు, మా కింద టీము అందరు కూడా ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా ఎవ్రీబడి హ్యాస్ ట్రైడ్ టు గివ్ దేర్ బెస్ట్. అండ్ మీ ఫస్ట్ నుంచి డెత్ సెంటెన్స్ బహుశా నేను అనుకున్నది అయితే యాక్చువల్గా A2కి గ్యారెంటీ ఇప్పుడు ఎవరైతే సుభాష్ శర్మ అనే అతనికి 100% వస్తుంది. అండ్ ఇతనికి కూడా వస్తుంది అనుకున్నాను. యాక్చువల్గా అస్గర్ అలీ ఉన్నాడు, అస్గర్ అలీ అని A3, అతనికి కూడా వస్తా అనుకున్నాను. ఎందుకంటే అతను ఆల్రెడీ అప్పటికే లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది అతనికి.
సో అంటే ఆల్రెడీ జీవిత ఖైదు అనుభవిస్తున్న వాడికి మళ్ళీ లైఫ్ రాదేమో, అతనికి డెత్ సెంటెన్స్ వస్తుందేమో అని అనుకున్నాను. బట్ ఆఫ్ కోర్స్ ఇన్ వాట్ ఎవర్ ఈవెన్ డెత్ సెంటెన్స్ కాకుండా జీవిత ఖైదు ఆల్సో ఇస్ అది డెఫినెట్గా చాలా సీరియస్ పనిష్మెంటే. బట్ ఐ థాట్ A2 and A3 ఆర్ షోర్ టు గెట్ డెత్ సెంటెన్స్ అని అనుకున్నాను అనమాట. అట్లా అనుకున్నాము. బట్ ఓకే ఫైన్. బట్ ఎవ్రీబడి గాట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంకొక లైన్స్లో కూడా డౌట్ పడ్డది ఏంటంటే, మేమంతా ఉంటాం, కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతాం, అధికారులు వస్తుంటారు పోతుంటారు. జనరల్గా పోయిన తర్వాత కొంత కేసు నీరు గారుతుంటాయి అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 2-3 ఏళ్ల తర్వాత ట్రయల్ అంటే కోర్టు విచారణ జరుగుతుంది అనుకోండి. జరుగుతున్నప్పుడు జనరల్గా ఆ టైంలో కొంత సీరియస్నెస్ తగ్గుతుంది. ఎవరైతే ఒరిజినల్గా కేసుని ఇన్వెస్టిగేట్ చేసిన ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకున్నంత ఏది అంటే ఇంట్రెస్టో లేకపోతే ఇది అనేది కొంత సబ్సిక్వెంట్గా వచ్చే ఆఫీసర్స్కి ఉండకపోవచ్చు. జనరల్గా జరిగేది. సో బహుశా ఈ క్రమంలో కూడా వాళ్ళు ఆ టైంలలో ఈ ముద్దాయిలు అంటే ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు 2 రకాలుగా అంటే కేసుని ఏ విధంగా చేస్తారంటే, ఫస్ట్ ప్రలోభాలు. దే విల్ ట్రై టు ఆఫర్ మనీ అండ్ దిస్ థింగ్స్ వాట్ ఎవర్ రైట్ చేసి ప్రలోభాలు గురి చేయడానికి ట్రై చేస్తారు. లేకపోతే భయపెట్టడం, ఇంటిమిడేషన్స్ అండ్ ఆల్ రైట్. ఈ 2 కూడా ఏదైనా కానీ జరగడానికి ఆస్కారం ఉంటుంది. సో అందుకోసం దీంట్లో కొంత హై ప్రొఫైల్ కేసు, ఇన్వాల్వ్ అయిన వాళ్ళంతా కూడా సీరియస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, అంటే క్రిమినల్స్లో పరంగా అంత డేంజరస్ క్రిమినల్స్. A2 సుభాష్ శర్మ ఆల్రెడీ అతనికి చాలా క్రైమ్ ఉంది. A3 అయితే కనుక అస్గర్ అలీకి కూడా చాలా క్రైమ్. అతని ISI ట్రైనింగ్ అయినటువంటి ఒక తీవ్రవాది దీంట్లో ఇది ఉన్నాడు. హరేన్ పాండ్యా అని ఒక గుజరాత్లో హోమ్ మినిస్టర్గా చేశారు అతను నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో. అతని చంపడంలో ఇతను మొదటి ముద్దాయి అతను. బారీ అని A4 దీంట్లో ఇప్పుడు ఈ కేసులో ఉన్నవాడు, దాంట్లో A11 అనమాట, అంటే అక్యూజ్ 11. సో అట్లా అంటే వీళ్ళందరూ చాలా సీరియస్ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ మారుతిరావు అప్పటికి అంటే ఇంకా చనిపోలేదు. యాక్చువల్ మీ ఛార్జ్ షీట్ వేసేటప్పటికి హీ వాజ్ అలైవ్. సో డబ్బు ఉన్నాడు. సో ఈ డబ్బు అండ్ భయం ఈ 2 కూడా చూపించడానికి ఈ కేసులో పుష్కలంగా ఛాన్సెస్ ఆర్ దేర్. సో అప్పుడు దానికి ఏం చేయాలి మేము? వీ హ్యావ్ టు హ్యావ్ ఏ కౌంటర్ స్ట్రాటజీ. సో కౌంటర్ స్ట్రాటజీ వాజ్ ఈ అన్నీ కూడా రేపు విట్నెసెస్ అందరూ కూడా మా సాక్షులందరూ కూడా రేపు వ్యతిరేకం అయిపోతారు, హోస్టైల్ అయిపోతారు అన్నది. సో ట్రయల్లో వాళ్ళంతా లేదు, పోలీసు వాళ్ళు చెప్పమంటే చెప్పామని, సంతకాలు పెట్టమంటే పెట్టామని ఇట్లా చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మేము చూడలేదనో ఆ రోజు మమ్మల్ని ఇట్లా అనేది. అందుకోసమే వీ థాట్ విల్ బ్యాంక్ అపాన్ టెక్నాలజీ అనమాట. సాంకేతిక ఎవిడెన్స్ని చాలా విస్తృతంగా వాడుకున్నాం అనమాట. వాడుకొని సైంటిఫిక్ ఎవిడెన్స్ని, టెక్నికల్ ఎవిడెన్స్ని దీన్ని పెట్టుకొని కేసుని చాలా స్ట్రాంగ్గా తయారు చేసాం. సపోజ్ ఒక వ్యక్తి ఏదో సమ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ని అంతా కూడా గ్యాదర్ చేసేవాళ్ళం అనమాట. సైంటిఫిక్ ఎవిడెన్స్ని కూడా గ్యాదర్ చేసాం. సో ఆ స్టేట్మెంట్ రేపు నేను ఇవ్వలేదన్నా కానీ కూడా ఈ పక్కన ఉన్నటువంటి టెక్నాలజీ, సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా దాన్ని కొరాబరేట్ చేస్తుంటుంది. ఇది తను తప్పు చెప్తున్నాడు అనేది క్లియర్గా జడ్జికి అర్థమైపోతుంది. సో అలా దట్స్ హౌ వీ ట్రై టు బిల్డ్ ద కేస్. అండ్ కొంచెం టైం పట్టింది యాక్చువల్గా. సో 2-3 monthsలో చేయాలి కేసు అని అన్నారు. ఎందుకంటే ఇది సీరియస్ కేసు కాబట్టి 3 monthsలో ఛార్జ్ షీట్ వేయాలని. కానీ బట్ మాకు 9 నెలలు పట్టింది. 9 నెలలు పట్టింది. కానీ బట్ క్వాలిటీ కావాలనుకున్నప్పుడు మనం కొంత దాంట్లో మనకి ఏది పర్ఫెక్షన్ కావాలనుకున్నప్పుడు టేక్స్ సమ్ టైం. మీరు అన్నట్టుగా ఇప్పుడు A3 అనే ఆల్రెడీ లైఫ్ ఇంప్రిజన్మెంట్లో ఉన్నారు. సో నాకు చెప్పండి సార్, జనరల్గా వాళ్ళకి బెయిల్ దొరికే ఛాన్సెస్ ఉంటాయా సార్? A3కి బెయిల్ రాలేదు. A2, A3 అప్పటి నుంచి కూడా వాళ్ళు అయినప్పటి నుంచి కూడా దేవాని జైలు అనమాట. సో ఇప్పుడు కూడా నాకు తెలిసి వాళ్ళకి బెయిల్ ఏం రాదు. అంటే ఈవెన్ అప్పీల్లో వెళ్ళినా కానీ కూడా రేపు ఎక్కడైనా హైకోర్టులో వాళ్ళకి ఏమైనా బెయిల్ గ్రాంట్ చేసినా కానీ కూడా, ఎందుకంటే A3 ఈజ్ ఆల్రెడీ అండర్ గోయింగ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. అతని జీవిత ఖైదు పడ్డది. అంటే ఇది చెప్పాను కదా, హరేన్ పాండ్యా కేసులో 2003లో జరిగినటువంటి ఈ కేసు ఇది. అప్పుడు మోడీ గారు అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే హరేన్ పాండ్యా అని అతను హోమ్ మినిస్టర్గా చేశారు గుజరాత్ క్యాబినెట్లో. సో వారు పార్క్కి వెళ్ళి ఏదో సంథింగ్ వాకింగ్ ఏదో వెళ్ళి వచ్చి కారులో ఉన్నప్పుడు అక్కడ ఫైరింగ్ చేసి చంపుతారు అనమాట. చంపినప్పుడు దీంట్లో మొదటి వాడు అంటే దీంట్లో మెయిన్ ముద్దాయి వచ్చేసి అస్గర్ అలీ దీంట్లో ఉన్నవాడు. సో ఆ కేసులో ఫస్ట్ అప్పుడు జిల్లా కోర్టు దాంట్లో కన్విక్షన్ ఇస్తుంది అనమాట, అంటే లైఫ్ ఇస్తుంది. తర్వాత హైకోర్టుకు వెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని టేక్ ఏ డిఫరెంట్ వ్యూ, అటు వాళ్ళకి రిలీఫ్ దొరుకుతుంది అనమాట. సో వాళ్ళకి కన్విక్షన్ సెట్ అసైడ్ అనమాట అవ్వదు. మళ్ళీ సుప్రీంకోర్టుకి CBI తీసుకెళ్తుంది అనమాట. తీసుకెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు అప్హెల్డ్స్ కన్విక్షన్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. సో ఇప్పుడు లైఫ్ ఇంప్రిజన్మెంట్ స్టాండ్స్ గుడ్ అనమాట. సో అతను బయటికి రావడానికి ఛాన్సెస్ లేవు న్యాచురల్గా, ఎవరు అస్గర్ అలీ అనేవాడికి. సో లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది కాబట్టి అతనికి ఆల్రెడీ వేరే దాంట్లో
సర్వింగ్ అది ఆ సెంటెన్స్ అవుతుంది కాబట్టి, పనిష్మెంట్ అవుతుంది కాబట్టి దాంట్లో ఉన్నాడు. దీంట్లో కూడా అతను అప్పీల్కి వెళ్ళినా కానీ కూడా ఐ డోంట్ థింక్ విల్ గెట్ ఎనీ రిలీఫ్. అండ్ తక్కిన వాళ్ళకి ఛాన్సెస్ ఆర్ దేర్, చెప్పలేము. బట్ అది కూడా డిపెండ్స్ ఆన్ హౌ హైకోర్ట్ వ్యూస్ ఇట్ అండ్ ఇదంతా ఉంటుంది. బట్ ఎట్లా ప్రాసిక్యూషన్ కానీ అప్పుడు ఎలా ఏది పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వీళ్ళందరూ ఎలా డిఫెండ్ చేస్తారు ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ డెఫినెట్లీ ఐఎమ్ షూర్ వీళ్ళందరూ గట్టిగా ట్రై చేస్తారు. అంది లీగల్ టీం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పోలీస్ కానీ స్టేట్ యొక్క లీగల్ టీం కూడా మంచి ప్రాసిక్యూటర్స్, మంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ గట్టి టీం ఉంటారనమాట. అట్లా అందుకోసం ఇప్పుడు ఈ శిక్షలో కూడా స్పెషల్ ప్రాసిక్యూటర్ ఉన్నారు, నరసింహ గారు అని చెప్పేసి. సో దీంట్లో చాలా వరకు సక్సెస్ కూడా వారికి కూడా మనం అట్రిబ్యూట్ చేయాలి. ఎందుకంటే వారు కోర్టులో చాలా చక్కగా వాదించి అది చాలా స్టాండర్డ్గా కేసుని ముందుకు తీసుకెళ్ళటం, ఒక పద్ధతి ప్రకారం ఎక్కడ కూడా ఆయన కూడా ఎక్కడ బెండ్ కాకుండా నిజాయితీగా, ఆయన ఈజ్ అ వెరీ కమిటెడ్ మ్యాన్. ఆయన పేరు యాక్చువల్గా నాకు ప్రణయ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళు సజెస్ట్ చేశారనమాట. సో మన వచ్చి ఇట్లా నరసింహ గారు అని ఉన్నారని చెప్పేసి, బాలస్వామి, ప్రణయ్ వాళ్ళ ఫాదర్ బాలస్వామి, ఈ నరసింహ ఏమో ఇది ప్రాసిక్యూటర్ ఉండేవారు, స్పెషల్ సో వీరిని కలెక్టర్ గారికి రాసి అప్పుడు కలెక్టర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఇతన్ని అపాయింట్ చేసాం కేసులో. ముఖ్యమైన కేసు కాబట్టి దీన్ని ఎస్సీ ఎస్టీ కేసులో వాదించడానికి మా తరపు నుంచి ఒక సెపరేట్ ప్రాసిక్యూటర్ని అపాయింట్ చేయడం జరిగింది అనమాట. సో ఎస్సీ ఎస్టీ కేసెస్ గురించి మాట్లాడాలంటే ఒకవేళ ఆ కులానికి సంబంధించిన వాళ్ళు ఏమన్నా మాట అంటే వాళ్ళకి హై సెట్ ఆఫ్ సెంటెన్స్ ఉంటుంది, ఐ మీన్ టు సే ట్రీట్మెంట్ అనేది ఉంటుంది కోర్టు తరఫున. సో వాట్ ఈస్ ద మినిమం అండ్ మ్యాక్సిమం పనిష్మెంట్ దే విల్ గెట్? సో ఎవరైనా అంటే అది చాలా సీరియస్ క్రైమ్స్ కింద వస్తాయన్నది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ అంటాం బేసికల్గా. అంటే ఎనీ క్రైమ్ పర్పట్రేటెడ్ ఆన్ అన్ ఎస్సీ ఆర్ అన్ ఎస్టీ బికాజ్ హీఈస్ ఏ ఎస్సీ ఆర్ అన్ ఎస్టీ, అంటే అతను ఫలానా కులానికి సంబంధించిన వాడు, అతను ఎస్సీ కులమనో లేకపోతే ఎస్టీ కులమనో దానికి సంబంధించిన వాడు అనే దానితోటి చేసేటటువంటి క్రైమ్స్ని దాన్ని అట్రాసిటీస్ అని తీసుకొచ్చారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ అని. సో అట్రాసిటీస్ అంటే అది ఒక వ్యక్తి మీదే కాకుండా మొత్తం సమాజం మీద కూడా జరిగేటటువంటిది అనమాట. ఇట్స్ ఎ సోషల్ ఇష్యూగా తీసుకోవాలి. 1988లో ఈ చట్టం తీసుకొచ్చారు. అప్పుడు ఆ టైంలో చాలా రైట్స్ అవుతాయి, క్యాస్ట్ రైట్స్ అన్నీ కూడా చాలా అవుతుంటాయి. 1980sలో చాలా క్యాస్ట్ రైట్స్ అయినప్పుడు అప్పుడు ప్రభుత్వం దీన్ని ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ దీన్ని ఒక చట్టం తీసుకొని రావడం ద్వారా డెఫినెట్గా దాన్ని అంటే మంచి కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. కొంతమంది దాన్ని మిస్యూజ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు, కాదన్ను, మిస్యూజ్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. బట్ చాలామంది కూడా దీనివల్ల బెనిఫిట్ అయిన వాళ్ళు, అంటే దీనివల్ల అట్రాసిటీస్ కూడా చాలా తగ్గటం కూడా జరిగింది అనమాట. అంటే ఒక భయంతో జాగ్రత్తగా ఇష్టం వచ్చినట్టు ఇంతకుముందు ఏది పలానా ఏది కులం అనేది అప్పుడు మీరు తక్కువ నేను ఎక్కువ అనేటటువంటి ఈ భావనతోటి ఆ చేసేటటువంటి దానికి కొంతవరకు, ఐ డోంట్ సే దట్ ఇది మొత్తం అది సోషల్ ప్రాబ్లం కాబట్టి, బట్ క్రైమ్ కింద తీసుకొని రావడంతో డెఫినెట్గా ఇట్ హ్యాడ్ ఏ వెరీ సాల్యూటరీ ఎఫెక్ట్ అని నేను అనుకుంటాను. చట్టం తప్పకుండా మంచి చేస్తుంది. అండ్ దీంట్లో చాలా ఇంపార్టెంట్ చట్టం, ఎందుకంటే దీంట్లో ఈవెన్ కంపెన్సేషన్ కూడా ఉంటుంది విక్టిమ్స్కి. అండ్ నెక్స్ట్ దీంతోపాటు మామూలుగా బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటారు. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటే అది బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అవతల వాడి మీద, అంటే ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది చూపించడానికి, ఇక్కడేమో అక్యూజ్ మీద ఉంటుంది కూడా అనమాట. సో కొంత అంటే దీంట్లో కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. ఆ చట్టంలోనే కొన్ని తీసుకురావడం జరిగింది. చాలా స్ట్రాంగ్ చట్టం డెఫినెట్గా. దీనివల్ల డెఫినెట్గా ఐఎమ్ షూర్ అది కొంత ఎస్సీస్ ఎస్టీస్ మీద అట్రాసిటీస్ అనే దానికి చెక్ అయింది అనేది మటుకు మనం తప్పకుండా చెప్పాల్సి వస్తుంది. విత్ దట్ చట్టం ఐ థింక్ ఎవ్రీబడి విల్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ అకార్డింగ్ టు ద లా. అంటే ఇప్పుడు చట్టము ఇవన్నీ చెప్పింది దాని ఒక నేపథ్యాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు దీంట్లో ఇవన్నీ ఉంటాయి. ఇప్పటికీ నేను పూర్తిగా ఈ చట్టంతో అంతా మారిందని నేను అన్ను. చాలా విలేజ్లో కూడా ఇంకా 2 గ్లాసెస్ సిస్టమ్ ఉండేది, అటువంటిది భారతదేశ వ్యాప్తంగా కూడా ఉంటుంది. అంటే 2 గ్లాసుల సిస్టమ్, అంటే ఏమైనా హోటల్కి వెళ్తే కనుక వీళ్ళకి ఏది ఒక గ్లాసు అట్లాంటిది అనేది, అంటే బ్యాక్వర్డ్నెస్ అనేది ఇంకా సోషల్ బ్యాక్వర్డ్నెస్ అది ఉన్నటువంటివి కూడా మనం చూస్తున్నాం, పేపర్లు అప్పుడప్పుడు వస్తుంటాయి. అంటే ఇంకా మనం 21st centuryలో కూడా ఈ టైప్ ఆఫ్ పద్ధతులు అవలంబించడం అనేది చాలా డిస్గ్రేస్ అనమాట. మన సమాజానికే అది తప్పుగా తీసుకోవాలి. ఓరే గ్లాస్ అని లేకపోతే అంటరానితనం లేదు, ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ఆల్ దేర్. అన్టచబిలిటీ ఒకప్పుడు అంబేద్కర్ గారు వీళ్ళంతా ఫైట్ చేసి తీసుకొచ్చేటటువంటి ఇది మనకి టోటల్గా అన్టచబిలిటీ ఇస్ ప్రొహిబిటెడ్. సో సెక్షన్ 17 అది ఆర్టికల్ 17 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఇవన్నీ చేయడంతో డెఫినెట్గా వాళ్ళకి సమాన హక్కులు రావటం,
వాళ్ళకి సమాజంలో కూడా మంచి గౌరవం లభిస్తుంది. బట్ ఇంకా చాలా చేయాలి. ఐ డోంట్ సే దట్ ఇక్కడ ఇదనే కాదు, చాలా విషయాల్లో కూడా చేయాల్సి ఉంది. బట్ ఈ చట్టం అనేది ఇట్స్ డెఫినెట్లీ వెరీ పాజిటివ్ యాక్ట్. మిస్యూజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, కాదన్ను. దాన్ని మిస్యూజ్ చేస్తూ దాన్ని ఏది కులం పేరుతో తిట్టారని తప్పుడు కేసులు పెట్టేటట్టు అట్లాంటివి కూడా ఉన్నాయి. అది ఏదైనా భూ సమస్యలు సెటిల్ చేసుకోవడానికో లేకపోతే ఇంకేదో సమస్య సెటిల్ చేసుకోవడానికి వీళ్ళని పావుగా వాడుకుంటూ దాంట్లో కూడా మళ్ళీ ఎవరో అక్కడ వెనకాల డబ్బు ఉన్న వాళ్ళే వీళ్ళని ముందు పెట్టి వాడేది కూడా ఉంటుందన్నమాట. అవి కూడా చూసాం. నేను యాజ్ పోలీస్ ఆఫీసర్గా చాలా సందర్భాల్లో కూడా చూసాం. సో బట్ అలానే జెన్యూన్ ఉన్న కేసులు చాలా ఉన్నాయన్నమాట. సో అది మనకి కేసెస్ ఉంటాయి. సపోజ్ సింపుల్ ఒక ఎగ్జాంపుల్, నేను ఒక జిల్లాలో ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు ఒక అతను ఒక ఎస్సీ అతను కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటాడు. ఎవరో అతను అగ్రకులస్తుడు, అతను పోతూ అతన్ని ఏదో అంటమో ఏదో తిట్టడం ఏదో చేస్తాడనమాట. సో దాన్ని ఏ విధంగా చూస్తాను నేనైతే మటుగా తప్పకుండా కులాహంకారం కింద తీసుకుంటాను. అది అట్లా తీసుకున్నప్పుడు అక్కడ అంటే అతను కాళ్ళ మీద కాళ్ళు తప్పకుండా వేసుకోవచ్చు, ఎందుకు వేసుకోకూడదు? సో ఇట్స్ నాట్ దట్ అది ఏంటి, అది ఓన్లీ కొంతమంది కాళ్ళ మీద కాళ్ళు వేసుకోవాలనేది కాదు. మనం చూసాం ఏదో జై భీమ్ సినిమాలో లాస్ట్లో ఆ అమ్మాయిని పేపర్ చదువుతూ మనకి సూర్య ఇస్తున్నప్పుడు కాళ్ళ మీద కాళ్ళు వేసుకుంటుంది. సో కాళ్ళ మీద కాళ్ళు వేసుకోవడం అనేది దాంట్లో చాలా మీనింగ్ ఉంటుంది అన్నమాట, మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఎస్, నాకు ఐ హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ డిగ్నిటీ అనేది ఉంటుంది అన్నమాట. సో అట్లా అనేది అది మనం ఆ నేపథ్యంలో ఆలోచించాలన్నమాట. సో ఇక్కడ కూడా నేను అట్లా వచ్చినప్పుడు SC/ST అట్రాసిటీస్ యాక్ట్ ఇన్వోక్ చేసాం, అరెస్ట్ చేసాం అన్నమాట. సో అంటే మనం డెఫినెట్గా ఒక మనం పాజిటివ్ మైండ్ సెట్ తోటి వెళ్తే కనుక ఇట్లాంటి వాటిని అర్థం చేసుకునేటటువంటిది కూడా అది మనం విధానాన్ని కూడా చాలా ఇంపార్టెంట్. సో మన సొసైటీని అర్థం చేసుకోవటం, దాంట్లో ఉన్నటువంటి రుగ్మతల్ని, సోషల్ ఈవిల్స్ని దాన్ని సోషల్ ఈవిల్స్ని అర్థం చేసుకోవటం, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ జరుగుతాయి. విలేజెస్లో ఎక్కువ ఉంటాయి, విలేజెస్లో అండ్ రూరల్ సైడ్ ఎక్కువ ఉంటుంది. బట్ ఏదైనా కానీ కూడా విత్ దీని ఎడ్యుకేషన్ తోటి, ఆర్థికంగా డెవలప్మెంట్ తోటి వీ కెన్ పుట్ ఎ చెక్ ఆన్ దిస్. సో కరెక్ట్ మీరు చెప్పింది. సో గోయింగ్ బ్యాక్ టు ద కేస్ ఆఫ్ ప్రణయ్, లైక్ A2కి ఉరిశిక్ష పడింది కదా, ఏమేమి గ్రౌండ్స్? బికాజ్ ఇలాంటి చాలా జరుగుతున్నాయి, కొత్తనే కాదు, ఇలాంటి మర్డర్స్ అనేవి జరుగుతున్నాయి. ఒకటి మేఘనా, A2కి శిక్ష పడటం అనేది మెయిన్లీ బికాస్ పబ్లిక్లో చేసినటువంటి డేలైట్ నరకటం అనేది అనమాట చేస్తారు. సో అంటే చేసేటటువంటిది వాళ్ళు ఎక్కడైనా చేయొచ్చు, లోపల ఏమైనా లోపల ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళి ఇంట్లో పొడిచి చేయటం అని. అంటే వీళ్ళు చేసేదాన్ని కూడా భయభ్రాంతులు చేయడానికి అందరినీ అనే దాన్ని కూడా అక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈజ్ ట్రైంగ్ టు ఒక రకంగా సొసైటీకి అందరికి కూడా లుక్ జాగ్రత్త అనేటటువంటి మెసేజ్ కూడా ఇట్లా ఇవ్వాలనేటటువంటిది కూడా అక్కడ ఆ విధంగా కూడా మనం ఇంటర్ప్రిట్ చేయాలి, విచ్ ఇస్ అ వెరీ సీరియస్ యాక్ట్ కదా. సో మనం అట్లా వెళ్ళి వెనకాల నుంచి స్పీడ్కి వెళ్ళి నరికి అతన్ని చంపినప్పుడు దాని తర్వాత ఆల్రెడీ అతని క్రైమ్ హిస్టరీ ఉంది. అండ్ ఎందుకు చంపాడు? జస్ట్ బికాస్ ఆఫ్ కాంట్రాక్ట్. ఇతనికేం మోటివ్ లేదు. ఇప్పుడు సపోజ్ ఎవరో X అనేవాడు Y అనేవాడిని చంపుతాడు, అతన్ని ఏదో అన్నాడనో లేకపోతే అతన్ని ఏదో ఆస్తులు తగాదాలనో ఏదో చేస్తే దాంట్లో అర్థం ఉంది. సరే ఏదో ఆస్తి తగాదా ఉంది, వాళ్ళు ఏదో ఉంది ఏదో అని చెప్పి, లేదా ఇంకేదో మామూలుగా జనరల్గా మాకు వచ్చేటటువంటి కేసెస్లో దేర్ ఆర్ సమ్ ఏదో అక్రమ సంబంధం ఉందో సమ్ రీజన్ ఏదో ఉంటుంది. వీ కాల్ దట్ మెన్సరియా అనమాట. అంటే మెన్సరియా ఆర్ మోటివ్ ఫర్ ఏ క్రైమ్. ఎందుకు చంపుతాడంటే ఒక కారణం ఏదో ఉంటుంది. బట్ ఇక్కడ ఏం కారణం ఉంది? ఇతనికి కారణం ఏమీ లేదు, జస్ట్ పైసలు ఇస్తే వచ్చి చంపినాడు. అంటే ఇట్స్ ఎ సుపారీ, ఇట్స్ ఎ కాంట్రాక్ట్ కిల్లింగ్. సో అంటే ఇతనికి ఏం లేదు, అంటే ఎవరినైనా చంపుతాడు ఇతను, రేపు కాంట్రాక్ట్ పైసలు ఇస్తే కనుక ఇతను ఎవరినైనా చంపుతాడు అనేది ఈజ్ అ వెరీ సీరియస్ థింగ్. ఇట్లాంటి వాళ్ళని సమాజం నుంచి మనం సెపరేట్గా చూడాలన్నమాట. అంటే మనిషి ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాణాన్ని తీయటం అనేది అది ఎవరి వల్ల కాదు, ఓన్లీ మన కాన్స్టిట్యూషన్లో దాన్ని చాలా స్పష్టంగా చెప్తారు. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అనమాట. సో అంటే మనం అది ఒకవేళ అంటే ప్రతివాడికి జీవించే హక్కు ఉంటుంది. ఒకవేళ అతన్ని అంటే ఆ జీవించే హక్కును మనం హరించాలంటే కనుక ఇట్ షుడ్ ఓన్లీ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఇప్పుడు చేసింది దిస్ ఇస్ ఇండియన్ పినల్ కోడ్, సిమిలర్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్, ఇవన్నీ పట్టుకుంటూ ఇట్స్ ఓన్లీ త్రూ ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా తోటే అతని ప్రాణానికి మనం ఏమన్నా చేయొచ్చు అనమాట. అంటే అతని ప్రాణం తీయటానికి కోర్టు ఒక ప్రాసెస్, ట్రయల్ అంతా చేసి డెత్ సెంటెన్స్ ఉన్న పనిష్మెంట్స్ మటుకే చేయడానికి ఉంటుంది. బట్ నో బడీ ఎల్స్ ఈస్ అలౌడ్ టు డూ దిస్.
అది ఇట్లాంటిది ఒక అతను వెళ్ళి నరికి చంపటం జస్ట్ బికాజ్ 20,000 10,000 ఇస్తే కనుక చంపేయటం అని అంటే కనుక రేపు ప్రాణానికి ఏంటి భద్రత అసలు. సో బేసిక్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట అట్లా. సో దట్ ఈస్ హౌ వి థాట్ అతనికి డెఫినెట్గా డెత్ సెంటెన్స్ పడాలనుకునే దాంతో ఉన్నాం. ఎనీ కాంట్రాక్ట్ కిల్లింగ్ ఫర్ దట్ మ్యాటర్ దే షుడ్ గెట్ డెత్ సెంటెన్స్ అనమాట. అంటే అది ఎట్లాంటి దాన్ని చేశారు ఏంటి అని చూసినప్పుడు మనకి దట్స్ హౌ నేనైతే ఆ విధంగా చూస్తాను. ఏమి లేనివాడు సుపారీ కిల్లింగ్ చేసేవాడిని చాలా సీరియస్గా చూడాలి. అండ్ మీ ఎంటైర్ కెరియర్లో చూస్తే మీరు అలాంటి కేసెస్ చాలా చూసుంటారు, చాలా మందికి శిక్ష కూడా వేసుంటారు. ఈ క్రమంలో మీకు చాలా పొలిటికల్ ప్రెషర్ కానివ్వండి లేకపోతే బెదిరింపులు కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా, మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు సార్ ఈ ప్రెషర్? అట్లా ఏముండదు. అందరూ అట్లా అనుకుంటారు ఏదో మీకు బెదిరింపులు వస్తాయా లేకపోతే ఏని అంటారు, ఏముండదు అట్లా. వెళ్ళినప్పుడు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక నెలలోనే మనం అక్కడ వాట్ వీఆర్ అనేది అక్కడ తెలిసిపోతుంది. ఫోన్లు చేసేవాడు కూడా చేయడు, చెప్పాలనుకున్నప్పుడు ఎవడు ఏం ఉండదు. ఎవడన్నా బెదిరింపులు అంటే బెదిరింపు చేస్తే కనుక బెదిరిపోయేవాడికి బెదిరిస్తారు. వాడు బెదిరింపు చేస్తే కనుక ఉల్టా యాక్ట్ చేసి ఏమైనా చేసామనుకోండి చేసే అది ఐఎమ్ ఆఫ్ ద సెకండ్ కేటగిరీ. బెదిరిస్తే కనుక ఊరుకోను అనమాట. సో అంత బెదిరిస్తే ఐఎమ్ అవుట్ టు ద సెకండ్ కేటగిరీ. సో అంత సున్నితంగా అట్లా ఉండే వాళ్ళం ఏం కాదు. సో డెఫినెట్గా ఎస్పెషల్లీ పోలీస్, తెలంగాణ పోలీస్ దట్ వే అందరూ నాకు తెలిసి మ్యాక్సిమం ఆర్ లైక్ దట్. మంచి ఆఫీసర్స్ ఉన్నారు. సో అట్లా బెదిరింపులకి అదిరింపులకి భయపడే వాళ్ళు ఎవరు లేరు. అట్లా ఉండదు. ఇన్ఫ్లుయెన్స్ అంటే అది కూడా చెప్తున్నాను కదా. ఇప్పుడు ఫస్ట్ వెళ్ళగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా పని చేస్తాను అక్కడికి మనం పోస్టింగ్కి వెళ్ళే ముందే అక్కడ తెలుసుకుంటారు ఎలా చూడని. తెలుసుకున్న తర్వాత ఓకే నెక్స్ట్ తర్వాత మీకు చెప్పాలనుకున్న దాంట్లో ఫోన్లు చేసినప్పుడు కూడా వాళ్ళు ఎవరన్నా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చేసినప్పుడు వాళ్ళు దేంట్లో చెప్పాలో దేంట్లో చెప్పకూడదో చాలా క్లియర్గా ఉంటారు అన్నమాట. వాళ్ళు కూడా అట్లా ఎవరంటే వాళ్ళు ఉండరు అట్లా. దే ఆర్ ఆల్సో వెరీ రెస్పాన్సిబుల్. మనం ఇర్రెస్పాన్సిబుల్ ఉంటే అవతలోడు కూడా ఇర్రెస్పాన్సిబుల్ ఉంటాడు. సో మనం వాళ్ళని బ్లేమ్ చేయకూడదు, ముందు మనల్ని బ్లేమ్ చేసుకోవాలి. దట్ ఈస్ హౌ ఐ లుక్ ఎట్. నాకు ఎవడన్నా ఫోన్ చేసి నువ్వు మర్డర్ కేసులో పలానా వాడిని తీయాలి అని అంటే కనుక అవతలోడు తప్పుగా తీసుకోను, నా తప్పుగా తీసుకుంటాను అంటే. ఎందుకంటే బేసికల్గా నేను అలా పనిచేస్తుంటేనే వాడు అవతలోడు ఇది తీసుకుంటాడు. సో దట్స్ హౌ ఇట్ షుడ్ బి. నేననేది నాకు ఎవరైతే అలా చెప్పరు, చెప్పినా నేను చేయను, అసలు పట్టించుకోను. నేను చాలా మంది ఉంటారు మాట్లాడలేదు. ఇట్స్ నాట్ దట్ హార్డ్లీ ఇదేం కాదు. చాలా మంది కూడా దేర్ ఆర్ ఆఫీసర్స్ విల్ నాట్ బడ్జ్. సో ఇట్స్ నాట్ దట్ నేను ఒక్కనే ఏదో ఎక్సెప్షన్ కాదు. దేర్ ఆర్ మెనీ ఆఫీసర్స్ లైక్ దట్. బట్ అది బహుశా బయటికి ఎక్స్పోజ్ కావట్లేదేమో కానీ దేర్ ఆర్ మెనీ ఆఫీసర్స్ హూ స్టాండ్ బై లా అండ్ హూ స్టాండ్ బై ఫెయిర్నెస్ ఆర్ దేర్. అండ్ ఇంకో కేసు గురించి మాట్లాడాలంటే ఇప్పుడు గ్యాంగ్స్టర్ నయీం హత్య కేసులో తర్వాత మీరు ఇవన్నిటికీ చెక్ పెట్టాలనుకున్నారు కదా ఎన్కౌంటర్స్కి. సో అది మీకు ఎంతవరకు తోడ్పడుతుంది సార్? ఇప్పుడు గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ కేసు ఐఎమ్ నాట్ రిలేటెడ్ టు దాట్. ఓకే. సో నేను అది దాని తర్వాత జరిగిన అంటే నల్గొండ నుంచి, నయీం కూడా వాస్ ఫ్రమ్ నల్గొండ, బేసికలీ ఫ్రమ్ ఎర్స్వేల్ నల్గొండ, భువనగిరి దీని నుంచి ఉండేది. బట్ తర్వాత సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ అంటే దేర్ వాజ్ లాట్ ఆఫ్ నయీం ఫాలోవర్స్ ఉంటారు, చాలామంది వాళ్ళ రిలేటెడ్ గ్యాంగ్స్ ఉంటాయి. వాళ్ళు నల్గొండ ఈజ్ నోన్ ఫర్ ఈ రౌడీయిజం ఇదంతా ఉండేది. సో నేను 2018లో నేను ఇక్కడ ట్రాఫిక్లో ఉండేవాడిని. ఐ వాజ్ డీసీపీ ట్రాఫిక్. సో అప్పుడు నన్ను నల్గొండలో ఏమవుతుందంటే ఒక మర్డర్ అయింది. అప్పుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ అని అతను అక్కడ నల్గొండ మున్సిపల్ చైర్మన్ భర్త, అంటే ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ ప్రాక్సీ మున్సిపల్ చైర్మన్. ఆయన అక్కడ నడి రోడ్డు మీద చిన్న గొడవ అవుతుంది. గొడవ దాని మీద అతన్ని చంపి రాళ్లతో కొట్టి చంపి డ్రైనేజీలో పడేసి జరుగుతుంది. ఇదంతా అప్పుడు ఐ థింక్ జనవరి 2018లో అయింది. ఆ తర్వాత ఇంకోటి 2-3 ఇన్సిడెంట్స్ కూడా అయ్యాయి. ఎట్లాంటివి అంటే ఏదో ఒక అతను వచ్చాడు, వాడు రౌడీ షీటరు, వాడు వచ్చేసి ఒక అతన్ని ఏది తల నరికేసి ఒక దగ్గర పడేసి మొండెం చేతులు నరికేసి ఒక దగ్గర పడేసి, అంటే ఇట్లా కూడా అంటే క్రిమినల్స్ ఏ విధంగా చూస్తారంటే వాళ్ళు ఆ క్రైమ్ చేసే ద్వారా జనాల్ని భయపెట్టి ఆ వచ్చే భయాన్ని ఎన్కాష్ చేసుకోవాలని చూసేవాళ్ళు కూడా ఉంటారు. ఈ భయం ద్వారా ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేసి వీళ్ళు దీన్ని రియల్ ఎస్టేట్లో వాడటం లేదా ల్యాండ్ డీలింగ్స్లో వాడటం, ఈ భయాన్ని అలా చేసేటటువంటి గ్యాంగ్స్ కూడా చాలా ఉండేవి నల్గొండలో. సో ఆ తర్వాత ఇట్లా 2-3 ఇన్సిడెంట్స్ అయిన తర్వాత నన్ను మార్చ్లో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు హీ వాంటెడ్ మీ టు గో అండ్ హ్యాండిల్ దిస్ డిస్ట్రిక్ట్. ఇది ఎందుకంటే కొంత లా అండ్ ఆర్డర్ కొంత డిస్టర్బ్డ్ దీంట్లో ఉండేటప్పటికి. సో నన్ను అప్పుడు డీజీ గారు, అప్పుడు మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, మా ముఖ్యమంత్రి గారు కూడా దే వాంటెడ్ మీ టు కరెక్ట్ ద సిచ్యువేషన్ దేర్. సో మార్చ్లో నేను పోస్టింగ్ అయినప్పుడు వీ టుక్ ఏ వెరీ టఫ్ స్టాండ్. వీళ్ళందరినీ వితిన్ కొన్ని నెలల్లో అందరినీ న్యూట్రలైజ్ చేయగలిగామన్నమాట. చేసాము. ఇప్పుడు రౌడీలు గ్యాంగ్లు వీళ్ళన్నిటికీ కూడా ఎవడొచ్చినా కానీ కూడా వాడిని అక్కడ కౌన్సిలింగ్ అది చేస్తుంటే వాళ్ళని చేసి వీటికి వెరీ టఫ్ స్టాండ్. ఎవడు రౌడీజం అంటే కనుక ఎవడు ఎటువంటి సపోర్ట్ ఉన్నా కానీ కూడా పక్కన పడేసేది చేసి వీ యూస్ టు టేక్ ఎ వెరీ టఫ్ స్టాండ్.
సో వాళ్ళని చేయటంతో డెఫినెట్గా చాలా నేర్కోవటం కొంత నెలలోనే సిచ్యువేషన్ మెరుగ్గా అయిందని తర్వాత మాకే అర్థమవుతుంది అనమాట. అంటే ఎక్కడ కూడా గొడవలు అయి ఉండేవి కాదు, కోటలు తక్కువ అయిపోయాయి అనమాట, మర్డర్స్ అయి ఉండేవి కాదు, ఇదంతా అనమాట. గ్రేట్. సో జనరల్లీ ఎన్కౌంటర్స్ గురించి మాట్లాడాలంటే ఎన్కౌంటర్ ఈస్ తప్పు చేస్తే ఓకే, బట్ మీరు ఎలా అంటారు ఎన్కౌంటర్స్ మీరు ఎలా చూస్తారు? అంటే అన్ని సందర్భాల్లో కూడా అది ఎన్కౌంటర్స్ ఎస్ డెఫినెట్గా దాంట్లో ఉంది మనకి చట్టంలో. ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 100 అని ఉంటుంది అనమాట, రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్ అని ఉంటుంది అనమాట. సో ఆర్పిడి అంటాం అనమాట. మనల్ని మనం కాపాడుకునే క్రమంలో మన బాడీని ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో ఆర్ లేకపోతే మన ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేసే క్రమంలో వీ కెన్ గో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఇది డూయింగ్ అన్ యాక్ట్ విచ్ రిజల్ట్స్ ఇన్ ద డెత్ ఆఫ్ అన్ అదర్ పర్సన్. అంటే వేరే వాడిని చంపటం అనేది, సపోజ్ మీ ఇంటికి ఎవడో వస్తారు, వచ్చేసి దొంగతనం చేస్తుంటారు, మీ కత్తి చూపిస్తాడు, బెదిరించి మిమ్మల్ని బెదిరించినప్పుడు మీరు సపోజ్ ఏదో అతని మీద మీ దగ్గర లైసెన్స్డ్ రివాల్వర్ ఏదో ఉన్నది, సో మీరు వెంటనే యూ ఫైర్ ఆన్ హిమ్, ఓకే, చేసినప్పుడు అతను చనిపోయాడు. సో దట్ ఈస్ యాజ్ పార్ట్ ఆఫ్ ద రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్. ఓకే, ఇండియన్ పీనల్ కోడ్లో చాలా స్పష్టంగా ఉంటుంది. సిమిలర్గా సపోజ్ సమ్ లేడీ ఎవరో ఉంటారు, ఆ లేడీని సెక్షువల్గా సంబడి ఈస్ ట్రైయింగ్ టు అసాల్ట్ చేస్తున్నప్పుడు అక్కడ ఆ అమ్మాయి సపోజ్ ఏదో మనం చూస్తుంటాం సినిమాల్లో కత్తి తీసి పొడి చేయడం అది చేసి, దట్ ఈస్ ఆల్సో యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆర్పిడి. సో అంటే చాలా చట్టం చాలా స్పష్టంగా ఉంది. ఇండియన్ పీనల్ కోడ్ 1860s తయారు చేసినప్పుడే చాలా చక్కగా తయారు చేశారు. ఇప్పుడు మనకి బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అని చెప్పేసి ఇప్పుడు కొత్త ఇది వచ్చింది మనకి, ఓకే. బట్ దాంట్లో కూడా ఇది ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే మనం ఎన్కౌంటర్స్ అనే అన్ని కూడా ఇదే దీంట్లో చూస్తుంటారు. ఇప్పుడు ఎన్కౌంటర్స్ సపోజ్ ఏముంటుంది, అడవుల్లోకి వెళ్తారు. సో ఐ వర్క్డ్ ఇన్ గ్రే హౌన్స్ అండ్ ఐ వర్క్డ్ ఇన్ యాజ్ ఎస్పీ ఆఫ్ చాలా నక్సల్ జిల్లాల్లో చేశాం. చేసినప్పుడు కూడా డిఎస్పీగా చేశాను నేను నక్సల్ ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతంలో. ఐ వాజ్ అడిషనల్ ఎస్పీ నక్సల్ ఆపరేషన్స్ ఇన్ మార్కాపూర్, నల్లమల్ల. అది ఇట్ వాస్ కన్సిడర్డ్ టు బి ఆ టైంలో ఇట్ వాస్ కన్సిడర్డ్ టు బి ద సెంట్రల్ అనమాట, అంటే అది హెడ్ క్వార్టర్స్ లాగా అనుకునేవాళ్ళం. సో అక్కడ ఉన్నాం. సో ఎన్కౌంటర్స్ అనేది పర్సే తప్పు కాదు. ఎన్కౌంటర్స్ అనేది ఎక్కడ మనల్ని మనం కాపాడుకునే క్రమంలో చేసేటటువంటి జెన్యూన్ ఎన్కౌంటర్స్ ఆర్ డెఫినెట్లీ మనం అప్రిషియేట్ చేయాలి. ఎవడో మన మీద కాల్పులు, అడవిలోకి వెళ్తాం, బోంబింగ్ పార్టీ ఉంటుంది, గ్రేహౌన్స్ పార్టీ, ఎవరో ల్యాండ్ మైన్ పేలుస్తాడు, లేకపోతే అతను ఫైర్ చేస్తాడు. ఫైర్ చేసినప్పుడు మనల్ని కాపాడుకునే క్రమంలో గ్రేహౌన్స్ వాళ్ళు ఫైర్ చేస్తారు, ఒక 4-5 చనిపోయారు అనుకుందాం. చనిపోయారన్నప్పుడు డెఫినెట్గా అది దట్స్ ఏ వ్యాలిడ్, ఒక కరెక్ట్ ఎన్కౌంటర్ అనమాట. బట్ అలానే ఏమన్నా తీసుకెళ్ళి పట్టి అడవుల్లో తీసుకెళ్ళి చంపటం లేకపోతే తప్పుడు ఎన్కౌంటర్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ రైట్ థింగ్ అనమాట. సో వీఆర్ క్లియర్ ఆన్ దట్. సో ఇంకొకటి, హైదరాబాద్లో డ్రగ్ మాఫియా కేసు గురించి మాట్లాడాలంటే దీంట్లో చాలామంది పొలిటీషియన్స్ కానివ్వండి, పెద్ద పెద్ద యాక్టర్స్ కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు దీంట్లో. అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ద్వారా ఈ విషయం బయటికి రావట్లేదు అంటారు. మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్? అంటే హౌ యు ఆర్ ట్రేసింగ్ ఇట్? నేను అంటే ఈ మీడియా వాటికి ఐ డోంట్ వాంట్ టు రియాక్ట్, బట్ నేను ఈ కేసెస్ నేను చూడలేదు సిటీలో కానీ. ఇది అనేది మీడియాలో వచ్చింది, వాళ్ళు వీళ్ళు ఉన్నారు, సినిమా వాళ్ళు ఉన్నారనో లేకపోతే వీళ్ళు ఉన్నారనో, హై ప్రొఫైల్ ఉన్నారనో. చాలామంది అరెస్ట్ చేశారు కదా, పోలీసు అరెస్ట్ చేసినవి కూడా ఉన్నాయి. బట్ యాక్చువల్గా నేను అంటే డ్రగ్స్ కేసుల్లో అనేది 2 రకాలు ఉంటుంది. ఇప్పుడు గాంజా ఇది అనేది అది ఒక టైప్ ఆఫ్ ఇది ఉంటుంది. బట్ మీరు చెప్పేటటువంటిది ఇట్లా సింథటిక్ డ్రగ్స్ ఇప్పుడు ఇవన్నీ కూడా అది కూడా ఉంటుంది. సో చాలామంది హై ప్రొఫైల్ పీపుల్ వర్ అరెస్టెడ్. నాకు తెలిసి చాలామంది అరెస్ట్ అయినట్టు కూడా చూశాను, ఎన్డీపీఎస్ కేసెస్లో పెట్టినాను. నేను ఎప్పుడు హ్యాండిల్ చేయలేదు, అటువంటి పరిస్థితి రాలేదు నాకు. సో ఇది నేను సిటీలో పనిచేశాను కానీ ఐ వాజ్ సిటీలో ట్రాఫిక్లో ఉండేవాడిని, బయట జిల్లాల్లో ఎస్పీలుగా ఉండేవాడిని. ఉన్నప్పుడు న్యాచురల్గా అది బయట జిల్లాల్లో ఇంత హై ప్రొఫైల్, అక్కడ ఇప్పుడు నల్గొండలో ఉండేవాడిని లేదా ఖమ్మంలో ఉండేవాళ్ళం, అక్కడ ఈ సింథటిక్ డ్రగ్స్ యూసేజ్ తక్కువ ఉంటుంది, మోర్ ఆఫ్ గాంజా అది రిలేటెడ్ ఎక్కువ ఉంటుంది. సో నల్గొండ ఆల్సో లైక్ దట్. సో దాని మీద మేము అందుకోసం వీ వెంట్ ఇంటూ ద రూట్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అగైన్. డ్రగ్స్లో అక్కడ ఇది కూడా డ్రగ్సే, ఇది గాంజా అవి కూడా. అది ఇప్పుడు ఎక్కువ మంది వాడుతున్న డ్రగ్ అదే గాంజా అనమాట. సింథటిక్ డ్రగ్స్ తక్కువ మంది వాడతారు. సో ఇది ఇప్పుడు ఈ గాంజా అటువంటి వాటిల్లో కూడా మేము అప్పుడు వీ వెంట్ ద రూట్స్, ఎక్కడి నుంచి ఇది వస్తుంది అసలు అని చెప్తే వైజాగ్ ఏరియాలో ఉన్న అడవులు, ఆంధ్ర ఒరిస్సా ప్రాంతాల నుంచి అక్కడి నుంచి వస్తుంది. అది పెద్ద 10,000 కోట్ల మార్కెట్ ఉన్నటువంటి బిజినెస్ అనమాట. అది ఇండియా మొత్తం కూడా గాంజాయి అక్కడి నుంచి లారీలు తరలు వెళ్తుంటారు. సో మేము ఇక్కడి నుంచి వెళ్ళి ఇది అక్కడ ఆపరేషన్ చేసి దాని మీద వెంటనే అక్కడ ఫైరింగ్ అది చేసి అదంతా అక్కడ కొంత డిస్టర్బ్ చేసేటప్పటికి ఆ తర్వాత కూడా అక్కడ ఏపీ ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా దే ఆర్ టేకింగ్ వెరీ స్టర్న్ మెజర్స్, గట్టిగా చేస్తున్నారు. నేను చేసింది గాంజా దీని విషయంలో నేను ఉన్నాను కానీ, బట్ సింథటిక్ డ్రగ్స్లో నేను ఎప్పుడు ఐ వాజ్ నాట్, నేను వెళ్ళింది ఎందుకంటే సిటీలో పనిచేస్తే అది ఎక్కువ సిటీలో, హైదరాబాద్ సిటీలో ఎక్కువ ఇష్యూస్ వస్తాయి. హైదరాబాద్ సిటీలో నేను లా అండ్ ఆర్డర్లో ట్రాఫిక్లో ఉన్నాను ఎక్కువ.
ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే జనరల్లీ పోలీస్ వ్యవస్థ అంటేనే చాలామంది పబ్లిక్ భయపడుతూ ఉంటారు ఇప్పుడు. సో మీరు చేపట్టిన కొన్ని కార్యక్రమాలు స్మార్ట్ పోలీసింగ్ కానివ్వండి, స్ట్రీట్ టీమ్ కానీ దే వెరీ ఫ్రెండ్లీ. సో యాజ్ ఇఫ్లో మీ రెస్పాన్స్ ఎలా ఉంది? జనరల్లీ మీకు ఎలా వస్తుంది రెస్పాన్స్ మీ పబ్లిక్ నుంచి? అండ్ ఫ్యూచర్లో ఇంకా ఫ్రీగా మిమ్మల్ని అప్రోచ్ కావాలి అంటే వాట్ మెజర్స్? అదే పోలీస్ అనే దానికి చాలా రిఫార్మ్స్ జరుగుతుంటాయి ఎప్పటికప్పుడు. అంటే ముందు మన భాష, ఇప్పుడు వచ్చేవాళ్ళు అంతా చాలా మంది ఎడ్యుకేటెడ్ వచ్చేవాళ్ళు ఉన్నారు, పిల్లలు కూడా ఇప్పుడు కానిస్టేబుల్స్ కానివ్వండి వచ్చేవాళ్ళు కూడా అంతా చాలా మంది బీటెక్లు, ఎంటెక్లు చేసిన వాళ్ళు, ఎంబీఏలు చేసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు వస్తున్నారు. సో మాట్లాడే భాష చాలా ఇంపార్టెంట్. అండ్ మనం మాట్లాడే పద్ధతి, సో పోలీస్ స్టేషన్కి వెళ్తే కనుక అక్కడ మనం బూతులే మాట్లాడాల్సిన అవసరం లేదు. సో మన ఈగోని మనం పెంచుకోవడానికి అప్పుడప్పుడు ఎరా పోరా అనే అవతలోనే అంటాం కాదనమాట. మనల్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే కనుక మన యాక్షన్స్ ఇంకా అంటే మనం గట్టి ఆఫీసరు అనేది చూపించుకోవాలంటే కనుక తిట్టడంతో లేకపోతే ఏది మనం చూస్తుంటాం, కొంతమంది సినిమాల్లో చూపిస్తుంటారు రేబ్యాన్ కళ్ళజోడు పెట్టుకొని నోట్లో సిగరెట్ పెట్టుకొని ఏది జీపో లేకపోతే దీనికి ఏది పెట్టుకొని, అలా కాదు. మనం అది సినిమా వరకే, సినిమా పోలీసింగ్ ఉండొచ్చాము. కానీ నార్మల్ దీంట్లో మన యాక్షన్స్, టఫ్ యాక్షన్స్ తీసుకుంటూ ఎవరైతే కనుక ఎవరు సొసైటీలో స్ట్రాంగ్ ఉండి వాళ్ళు చట్టాన్ని చేతిలో తీసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద మనం గట్టిగా పోతున్నాం అనుకోండి, పబ్లిక్కి నమ్మకం కలుగుతుంటుంది. సో ఆటోమేటిక్గా పబ్లిక్ వచ్చినప్పుడు వాళ్ళతో కూడా మనం మంచిగా రిసీవ్ చేసుకుంటూ వాళ్ళకి మనం సమస్య పరిష్కారం చేయొచ్చు, చేయకపోవచ్చు, బట్ వాళ్ళకి రిసెప్టివ్గా ఉండాలి, అంటే అందుబాటులో ఉండాలి. వాళ్ళు మనకి రకరకాల పద్ధతులు వస్తుంటారు. వాళ్ళు యాప్ల ద్వారా కాంటాక్ట్ అవుతుంటారు, వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవుతుంటారు, లేకపోతే వాళ్ళు మనకి పిటిషన్స్ పంపిస్తారు, లేకపోతే చాలామంది డైరెక్ట్గా వస్తుంటారు, వచ్చి కలుస్తుంటారు. సో నేను జనరల్లీ ఎంకరేజ్ డైరెక్ట్గా వచ్చి కలిసినప్పుడు డీటెయిల్గా మాట్లాడతాను అనమాట. ఒక జస్ట్ ఏదో పేపర్ మీద పంపించో ఇది చేస్తే కనుక ఉండదు. డైరెక్ట్గా వచ్చి కలిస్తే ఐ స్పెండ్ సమ్ టైమ్ విత్ ద పబ్లిక్. ఇది పెట్టినప్పుడు పోలీస్ స్టేషన్స్ కూడా అదే ఉంటుంది. ఎవరన్నా మిస్బిహేవ్ చేసినట్టు కానీ సరిగా మాట్లాడటం లేదన్నట్టు ఉంటే కనుక నేనైతే చాలా స్టర్న్ యాక్షన్ తీసుకునేవాడిని అనమాట. తీసుకునేవాడిని ఎక్కడ కూడా, ఎందుకంటే ఇట్స్ ఏ ఫెసిలిటీ, పబ్లిక్ కోసం పెట్టిన ఫెసిలిటీ. దాంట్లో పబ్లిక్ని మనం ఇప్పుడు మీరు కస్టమర్స్ కోసం పెట్టేటటువంటిది ఒక షాప్ ఉంటుంది, సూపర్ మార్కెట్ అది ఉంటుంది. సో కస్టమర్స్ కోసం వచ్చినప్పుడు ఆ కస్టమర్స్తో సరిగ్గా బిహేవియర్ లేకపోతే నీ బిజినెస్ నడుస్తుందా? నడవదు కదా. సేమ్ థింగ్. సో పోలీస్ అనేది బిజినెస్ అంటే కానీ, బట్ పోలీస్ ఈజ్ అ సర్వీస్, ఒక పబ్లిక్ సర్వీస్, ఒక గవర్నమెంట్ సర్వీస్. సో నీ క్లయింటెల్ ఎవరు ఉంటారు? పబ్లిక్, జనరల్ పబ్లిక్. సో పబ్లిక్ తోటి మాట్లాడే విధానం సరిగా లేదంటే అప్పుడు ఆటోమేటిక్గా విల్ బి బ్రాండెడ్ యాజ్ అ బ్యాడ్ ఆఫీసర్, అక్కడ బ్యాడ్ సర్వీస్, అప్పుడు బ్యాడ్ పోలీస్ సర్వీస్ అవుతుంది అనమాట. సో అది అందుకు గుడ్ సర్వీస్ కావాలంటే కనుక మన పద్ధతి, మనం మాట్లాడే పద్ధతి, మనం చేసేటటువంటి అది వ్యవహారం అది కరెక్ట్గా ఉంటే కనుక పబ్లిక్ అప్పుడు తెలిసే దట్ ఎస్ దిస్ ఇస్ గుడ్ పోలీసింగ్ అండ్ దట్ ఈస్ బ్యాడ్ పోలీసింగ్ అని చెప్తారు అన్నమాట. అట్లా ఉంటుంది. సో దట్ ఈస్ హౌ వి డూ ఇట్, రైట్? అట్లా. గ్రేట్ సార్. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ గురించి మాట్లాడాలంటే హైడ్రా. యా. సో జనరల్లీ మీరు ఐపీఎస్ ఆఫీసర్గా చేశారు అండ్ దిస్ ల్యాండ్ గురించి మాట్లాడండి, ఇట్స్ టోటలీ రెవెన్యూ, ఇట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్. సో హౌ యు ఆర్ ఏబుల్ టు మేనేజ్ ఇట్? See, even I was also surprised. Initially, this is part of the Municipal Administration and Urban Development Department under MAUD under Municipal Administration and Urban Development. So then I was right from my joining of the service. నేను DSP డేస్ నుంచి కూడా I was in police department. ఎప్పుడు మారలేదు, నేను పోలీసులోనే ఉన్నాను. సో నన్ను MAUDకి డెప్యుటేషన్ మీద ఇది హైడ్రా అనే పోస్ట్ క్రియేట్ చేస్తున్నాం. నేనే ఫర్ ఎ వైల్ ఐ వాస్ సర్ప్రైజ్డ్. బట్ సీఎం గారికి వారికి నా మీద చాలా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉండింది. సో ఈ వాంటెడ్ దీని మీద డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ దీనికి బిగ్గర్ రోల్ ఇవ్వాలి అని చెప్పేసి హీ వాంటెడ్ టు క్రియేట్ హైడ్రా అనేది అనమాట. సో అది చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ ఎస్ ఫైన్, నా వైపు నుంచి నేను ఐ ట్రై టు గివ్ మై బెస్ట్ అని చెప్పి. నాకు తెలియదు అనేసి ఈ మున్సిపల్ రూల్స్ తెలియదు, రెవెన్యూ చట్టాలు తెలియదు, లేకపోతే ఇతర సర్వేయింగ్ పద్ధతులు తెలియదు, ఇవన్నీ తెలియదు. సో వీఆర్ ఇంటూ పోలీస్ కదా, పోలీసులో ఐ నో క్రైమ్, ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, వేరియస్ ఇతర చట్టాలు ఇవన్నీ తెలుసు. కానీ సో ఇది తెలుసుకోవడానికి చాలా ట్రై చేసాం. స్టార్టింగ్లో ఫస్ట్ 3-4 నెలలు కొంత చట్టాలు చదువుకోవడానికి, లేకపోతే దాని గురించి ప్రొసీజర్స్ తెలుసుకోవడానికి రోజు రాత్రి 12-1 గంట దాకా కూడా చదువుకుంటుండేవాడిని. అంటే ఎప్పుడైనా కానీ ఇప్పుడు కొత్త పోస్ట్కి వెళ్ళామనుకోండి, కొత్త నేర్చుకోవాలి ఎవరైనా కానీ. ఇప్పుడు మీరు సపోజ్ మీరు ఇక్కడ ఉన్నారు, ఇంకో దగ్గరికి వెళ్తారు, మీరు కొత్త సపోజ్ యూ గెట్ ఇన్ టు సమ్ న్యూ జాబ్, ఆ జాబ్కి తగ్గట్టు మనం అక్కడ స్కిల్స్ మనల్ని పెంచుకోవాలి. సో నేను కూడా సేమ్ అందరిలాగానే నేను అట్లా ఫస్ట్ వెళ్ళినప్పుడు 4-5 నెలలు కష్టపడాల్సి వచ్చింది. నాకు కూడా కొంత క్లారిటీ ఉండేది కదా ఎలా చేయాలి ఒక సమస్య వస్తే కనుక, ఎందుకంటే నేను కొత్త డిపార్ట్మెంటు, కొత్త పద్ధతులు తెలియదు ఇది. సో దీన్ని ఎదుర్కోవాలన్నప్పుడు సమస్య వచ్చినప్పుడు కొంత అంటే మాకు కూడా కాస్త క్లారిటీ లేకపోవడం, అంబిగ్యూటీ అంటే న్యాచురల్గా ఉంటుంది ఎప్పుడైనా కొత్త పద్ధతి దాంట్లోకి వెళ్ళినప్పుడు.
బట్ వెళ్ళే కొద్దీ మనకి విత్ ఈచ్ ప్రాబ్లం వచ్చే కొద్దీ మనకి దాని నుంచి ఇంకా క్లారిటీ రావటం, ఇలా మనం ఇలా చేస్తే ఇంకా బెటర్గా ఉంటుందేమో అనేటువంటిది కూడా రావటం, ఇవన్నీ కూడా నేర్చుకుంటే ఇప్పుడు ఐ థింక్ థింగ్స్ ఆఫ్ స్టెబిలైజ్డ్. ఇప్పుడు అంతా కూడా ఫెయిర్లీ థింగ్స్ ఆఫ్ స్టెబిలైజ్. వీ నో ఒక ప్రాబ్లం వస్తే ఎలా హ్యాండిల్ చేయాలనేది తెలుసు, దాన్ని ఎటువంటి అప్రోచ్ పోవాలనేది కూడా ఇప్పుడు దానికి పద్ధతులు ఏంటి, రూల్స్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి, అండ్ మనం ఎలా చేస్తే కనుక ఉంటుందనేది కూడా దట్ ఈస్ హౌ విత్ ప్యాసేజ్ ఆఫ్ టైమ్ వీ గెట్ అండర్స్టాండ్ ఏ ప్రాబ్లమ్ మోర్ అండ్ వీ గెట్ ఎ బెటర్ ఐడియా ఆఫ్ ఇట్, రైట్? అట్లా అనమాట. సో మనం ఎప్పుడు కూడా మన నాలెడ్జ్ని ఎప్పుడు మనం తోపులు అనుకోకూడదు. సో ఎక్కడికక్కడే మనం కొత్త అనమాట. కొత్త ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ మనం దాంట్లో ఉన్నటువంటి ఏంటి, అక్కడ సమస్య ఏంటిది, ఆ సమస్య గురించి పూర్తయిన అవగాహన తెలుసుకోవటానికి కష్టపడాలి. రాత్రి 12 అయిపోయేది, 12 ఆ టైంకి పడుకునేవాడు చదువుకుంటూ, అది అట్లా చేసేవాడు. 12 ఇవన్నీ లేటర్ దెన్ దాట్. బట్ ఎట్లా ఒక చెరువులు ఉన్నాయి, చెరువులు ఉన్నప్పుడు దాని గురించి దాని పొల్యూషన్ ఎటువంటి లెవెల్స్లో ఉంటాయి, దాన్ని ఆ పొల్యూషన్ తగ్గించాలంటే వాట్ ఆర్ ద మెథడాలజీస్ అడాప్టెడ్, అండ్ బయట ఎక్కడో వెళ్ళేది కాకుండా వీ వెంట్ టు బెంగళూరు, వీ స్టడీడ్ హౌ దే ఆర్ ట్రైంగ్ టు క్లీన్ లేక్స్, ఏ ప్రిన్సిపల్స్ వాడతారు. ఉట్నే అది బెంగళూరు మనం అంటారు అంతా. నేను అప్పుడు చూసాను సోషల్ మీడియాలో, మీరు జపాన్కి వెళ్ళాలి లేకపోతే యూఎస్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి చెరువులు పద్ధతులు తెలుసుకోవాలంటే కనుక అలా కాదు. బిఏ రోమన్ ఇన్ రోమ్ అంటారు అన్నమాట. ఇండియాలో ఇండియన్ పద్ధతులే తెలుసుకోవాలి. సో ఇండియాలో డిఫరెంట్ పద్ధతులు ఉంటాయి. మేము ట్రాఫిక్లో కూడా ఉన్నప్పుడు మేము వెంట స్టడీడ్ ట్రాఫిక్ ప్యాటర్న్స్ ఇన్ ఏది కెనడా, యుఎస్, ఇది యూరోప్, ఇవన్నీ చేసాం. బట్ అవి చేసి ఇక్కడ యూరోప్లో పద్ధతిలో చేస్తా అంటే కాదు, ఇండియనైజ్ కస్టమైజ్ చేయాలి, ఇక్కడ దీనికి తగ్గట్టుగా మారుస్తాను. సో బయట తెలుసుకోవడం తప్ప నేను అన్ను, బయట కూడా వెళ్ళాలి. బట్ ఇండియాలో ఇంకా బెటర్ పద్ధతులు కూడా ఉన్నాయి, అవి కూడా తెలుసుకోవాలన్నమాట. సో బయట కూడా తెలుసుకోవాలి, ఇక్కడ తెలుసుకోవాలి. ఇవన్నిటికీ చెప్తున్నా కదా, చాలా స్టార్టింగ్లో చాలా కష్టపడాల్సి వచ్చింది, ఇప్పటికీ కష్టపడుతుంది. అంటే ఐ ట్రై టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ న్యూ సబ్జెక్ట్. మనకి ప్రీతి కేస్ అని ఒకటి చేసాము అప్పుడు, ఇది నేను వరంగల్ కమిషనర్ ఉన్నప్పుడు కూడా. ప్రీతి వాజ్ ఎ డాక్టర్, అమ్మాయి చనిపోతుంది, సూసైడ్ చేసి చనిపోయినప్పుడు. దట్ వాజ్ అప్పుడు ఆ టైంలో సెన్సేషన్ ఉంది. 2022 ఐ బిలీవ్, 22లో అనుకుంటున్నాను. నేను కమిషనర్గా ఉన్నప్పుడు అక్కడ వరంగల్ 23లో వరంగల్ పోలీస్ కమిషనర్గా ఉన్నాను. సో ఐ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ర్యాగింగ్, అసలు ర్యాగింగ్ అంటే ఏంటి. ర్యాగింగ్ అంటే కనుక ఒక సపోజ్ నన్ను అడిగారు, ఎవరో ఇంటర్వ్యూలో అడిగారు నన్ను, అరే మీరు జస్ట్ ఒక సీనియర్ జూనియర్ని ఏది రికార్డ్ రాయమంటే కనుక అది ర్యాగింగ్ ఎలా అవుతుంది? తప్పకుండా అవుతుంది. నువ్వు అవతల విల్కి ఎగెయిన్స్ట్గా గనక మీరు ఇంపోజ్ చేయాలని చూస్తే కనుక, సపోజ్ మీకు ఇష్టం లేదు రికార్డ్ రాయటం, బట్ నేను చెప్పాను సీనియర్ నువ్వు రాయనంటే కనుక, నీకు ఇష్టం లేని పనిని నేను నీ మీద రుద్దుతున్నప్పుడు దట్ ఈస్ అగైన్స్ యువర్ విల్. సో దాన్ని ఐఎమ్ ట్రైంగ్ టు షో మై డామినేషన్ ఓవర్ యూ. నేను నా పెత్తనం మీ మీద చూపించాలని చూస్తున్నాను, నేను నా పవర్ మీ మీద ఇట్స్ ఆల్ ర్యాగింగ్లో దీస్ ఆర్ ద ఎలిమెంట్స్, రైట్? సో చాలా అప్పుడు ర్యాగింగ్ చట్టం గురించి ఏముంది, ర్యాగింగ్లో ఉన్నటువంటి సైకాలజీ ఆఫ్ దాని ర్యాగింగ్ని అర్థం చేసుకోవడానికి ఉన్న చట్టం ఒకటే కాదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏమున్నాయి. రాఘవన్ కమిటీ అని, ఆర్కే రాఘవన్ కమిటీ అని వారు ఒక కమిటీ ర్యాగింగ్ మీద ఇచ్చిన రికమెండేషన్స్ నైచర్యం. అంటే ఐ ట్రై టు అండర్స్టాండ్ ఎ ప్రాబ్లమ్ మోర్ డీపర్, అర్థం చేసుకోవడానికి. దాని అన్ని ఫెసెట్స్ ఆఫ్ దట్ ఇష్యూని అర్థం చేసుకుంటాం, దాన్ని 360 డిగ్రీ తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. తెలుసుకుంటే సరిపోదు కదా, దాని కింద మనం ఎలా తీసుకెళ్ళాలనేది కూడా ట్రై చేస్తాం. సమాజాన్ని కూడా మనం ఎడ్యుకేట్ చేయడానికి ఆ టైంలో అది అంటారు కదా, స్ట్రైక్ ద ఐరన్ వెన్ ఇట్ ఈస్ హాట్. సో అది సపోజ్ ఇది ఇట్లాంటి ఇష్యూ అయినప్పుడు, ర్యాగింగ్ అయినప్పుడు పబ్లిక్లో మనం ఎడ్యుకేషన్ పెట్టాం అనుకోండి, పబ్లిక్ విల్ ఆల్సో గెట్ ఎడ్యుకేటెడ్ విత్ ర్యాగింగ్. అసలు ఇష్యూస్ ఏంటి, దానికి ఉన్నటువంటి ఇది. ఇప్పుడు ఆనర్ కిల్లింగ్ అయింది, దాని చుట్టూ ఉన్నటువంటి అంశాలని ఇప్పుడు చర్చ జరుగుతుంది పబ్లిక్లో. ఆ చర్చ చాలా అవసరం, నేను అలా చూస్తాను. సొసైటీ గెట్స్ లాట్ ఆఫ్ అవేర్నెస్. సమాజాన్ని మనం చాలా విషయాల్లో మనం దాన్ని అవగాహన కల్పించడానికి, అవేర్నెస్ చేయడానికి ఇట్లాంటి సందర్భాల్ని ఖచ్చితంగా బాగా వాడతాను అనమాట నేను. వాటి సోషల్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. సమాజంలో తెలుసుకోవాలి దీని గురించి, ఒక సమస్య గురించి వచ్చినప్పుడు కూడా తెలుసుకుంటే పబ్లిక్ చాలా మంది అప్పుడు తెలుసుకుంటారు. ఇప్పుడు మనం తెలుసుకోవడం ద్వారా ఇంకొక తండ్రి ఇలా బిహేవ్ చేయడం, రేపు ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు లేదా పిల్లలు బిహేవ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా బిహేవ్ చేస్తారు. ఇట్లా అనేది అంటే ఐ ట్రై టు సీ దట్ దట్స్ హౌ మళ్ళీ ఈ ప్రాబ్లం రిపీట్ కాదు. గవర్నమెంట్ సర్వెంట్ ఆర్ సివిల్ సర్వెంట్ ఆర్ ఒక పోలీస్ ఆఫీసర్, దే ఆర్ నాట్ ఓన్లీ పోలీస్ ఆఫీసరే కాకుండా ఒక సోషల్ డాక్టర్ ఆర్ సోషల్ ఇంజనీర్ అంటారు. అంటే సమాజానికి డాక్టర్ అంటే ఏంటి, సమాజంలో ఉన్న జబ్బుల్ని, డాక్టర్ అనేది మీ ఒంట్లో ఉండే జబ్బులు చేస్తారు, సమాజంలో ఉన్న జబ్బుల్ని బాగు చేసేవాడు ఒక పోలీస్ అధికారిగా ఉండాలి. అట్లానే ఒక సోషల్ ఇంజనీర్, కన్స్ట్రక్షన్ అంటే మనం తయారు చేసే సిస్టమ్స్ కానీ అది సోషల్ ఇంజనీర్గా సమాజంలో కొన్ని మనం తీసుకొచ్చేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ మనం చేసేటటువంటి చర్యల వలన సమాజంలో రేపు మంచి నిర్మాణం జరగాలి. సో ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. So I wanted to know little sections about ragging. Just for ragging ఉన్నాయి 3 and 5 of Prohibition of Ragging Act ఉంటుంది. సో
డెఫినేషన్ ఏమో 2లో ఉంటుంది. సో ఇట్లా ఉంటుంది. బట్ ఐ డోంట్ రిమెంబర్ ద సెక్షన్స్, అది ఏ సెక్షన్ ఏదనేది. కానీ ఈవెన్ ర్యాగింగ్లో ఇన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నాట్ ఓన్లీ ద పర్సన్ హూ ఈస్ ర్యాగింగ్, బట్ ఆల్సో ద ఇన్స్టిట్యూషన్ విచ్ ఈస్ సైలెంట్ ఆర్ విచ్ ఈస్ సపోర్టింగ్, వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, రైట్. అండ్ కమింగ్ బ్యాక్ టు హైడ్రా అగైన్, స్టార్టింగ్లో చాలా మంది దానికి విమర్శలు వచ్చేసారు మీకు, ఈవెన్ కోర్ట్ కూడా అంది, విచ్ ఎవ్రీబడి నోస్. సో ఇప్పుడు చూసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఆ విమర్శలన్నీ విన్నాక యాజ్ ఇన్ టుడేస్? ఇది దేర్ ఆర్ టీచింగ్ ప్రాబ్లమ్స్. ఇనీషియల్గా కొంత ఇది ఉంటుంది. స్టార్టింగ్ వి డిడ్ డెఫినెట్లీ డెమాలిషన్స్ మీద చాలా సీరియస్గా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, అందరూ అన్నారు డిమాలిషన్స్ ఇప్పుడు తగ్గిపోయింది, హైడ్రా తగ్గిపోయింది అని అంటున్నారు. కాదు, ఎప్పుడు కూలగొట్టమే కాదు, ఆ కూలగొట్టింది అనేది ఒక ఉద్దేశంతో కూలగొట్టాం. ఎందుకు కూలగొట్టాం? అందరికీ ఎఫ్టీఎల్ బఫర్ అంటే ప్రతి వాడికి తెలుసు. ఇప్పుడు ఇప్పుడు ఎవడు ఎఫ్టీఎల్ బఫర్లో కట్టాలంటే కనుక 1కి 4 సార్లు ఆలోచన చేస్తాడు. ఓకే, ఎవడు రాడు, ఎందుకంటే రేపు ఆ ఇల్లు ఎప్పుడైనా కూలగొట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి అనేది. సో అనేది ఇప్పుడు అందరికీ తెలుసు. ఎవరు రోడ్డు మీద వెళ్ళే మామూలు వాళ్ళని కూడా అడగండి ఎఫ్టీఎల్ అంటే ఏంటి, బఫర్ అంటే ఏంటి చెప్తున్నాడు. ఇంతకుముందు ఎవరికి తెలుసు అసలు? ఒక 6 నెలల క్రితం ఎవరికి తెలియదు అసలు. బికాస్ ఆ యాక్ట్స్ వల్ల, మేము చేసినటువంటి కొన్ని యాక్షన్స్ వల్ల పబ్లిక్లో అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు చెరువులు బై అండ్ లార్జ్ దే ఆర్ ఇది ఎంక్రోచ్ చేయడానికి చెక్ అనేది పడ్డది. రైట్, నెక్స్ట్ ఊరిని అది ఒక్కటే కాదు కదా, నెక్స్ట్ చేయాల్సింది ఏంటి? ఎంక్రోచ్మెంట్ ఆపాం కొంతవరకు మనం, దాంట్లో సఫలీకృతం అయ్యాం. బట్ నెక్స్ట్ ఈజ్ ఆ చెరువులు పునరుద్ధరణ చేయటం. అంటే వీఆర్ ట్రైన్ టు రిజ్యూనేట్ ద లేక్స్ విచ్ హైడ్రా హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్. ఒక 6 లేక్స్ టేకప్ చేస్తున్నాం మేము. సో సీఎం గారు చాలా స్పష్టంగా ఉన్నారన్నమాట. మనం ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ హైడ్రా ఈజ్ నాట్ ఓన్లీ డిమాలిషన్స్, హైడ్రా ఈజ్ ఆల్సో ఇంటూ కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ. సో ఇప్పుడు చెరువులు తయారు చేస్తాం అంటే మనకు చూపిస్తాం, రేపు ఇదిగో మేము చేసే ఉద్దేశం ఊరినే కూలగొట్టడం కోసం కాదు, ఇది చెరువులు తయారు చేస్తాం. చెరువులు తయారు చేసి ఇప్పుడు 6 చెరువులతో పాటు చాలామంది సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కంపెనీస్ చాలా చేస్తున్నారు. వాళ్ళతో కూడా మీటింగ్స్ పెడుతున్నాం. పెట్టి ఎవరెవరు ఏం చేశారని చెక్ చేస్తున్నాం. చెక్ చేస్తూ ఎవడో కంపెనీ వాళ్ళు ఏది వాళ్ళ స్వలాభం కోసం చేసిన దాన్ని మేము వీఆర్ ట్రైన్ టు చెక్ అనమాట. చేస్తూ మంచిగా కంపెనీస్ తోటి చాలామంది ముందుకు వస్తున్నారు. వచ్చేసి ఇప్పుడు బెంగళూరులో చూసాను, ఇన్ఫోసిస్ వాళ్ళు, ఇట్లా ఇది ఇతర గూగుల్ వాళ్ళు మన దగ్గర కూడా చేస్తున్నారు. చాలా కంపెనీస్ ఏది నిన్న జెన్పాక్ వాళ్ళు చేశారు, చాలా చక్కగా ఉంది చెరువు అక్కడ. ఏది మన ఏది ఇటు హఫీజ్పేట్ దగ్గర చూసాము నిన్న, వెళ్ళి కుక్కట్పల్లి, అది మన మియాపూర్ దగ్గర. సో అట్లా చాలా కంపెనీస్ కూడా దే ఆర్ డూయింగ్ ఏది మన కంపెనీస్ గూగుల్ వాళ్ళు చేస్తున్నారు. ఇట్లా చాలామంది మన దగ్గర ఎంతోమంది కంపెనీస్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అందరిలో పాజిటివ్ వైబ్స్ అంటే మనం వాళ్ళలో ఎనర్జీ క్రియేట్ చేస్తే కనుక ప్రతి వాడు మంచి చేయాలనే ఉంటాడన్నమాట. మనం ఆ ప్లాట్ఫామ్ ఇచ్చామనుకోండి, రేపు ఎంత మీరు ఈ చెరువులన్నీ లేకపోతే ఇవన్నీ కూడా జస్ట్ ఏదైతే ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి చెరువులు అంతా మొత్తం అయిపోయి ఒక మంచి ఈకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. అండ్ దీంతోపాటు ఒక రిక్రియేషన్ జోన్ అవుతుంది, వాకింగ్ జోన్స్ అవుతాయి, అండ్ మెరైన్ అక్వాటిక్ లైఫ్ వస్తుంది, గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది. కొన్ని రోజులు ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు చెరువులు మేము తీసేస్తున్నాం, డీవాటర్ చేస్తున్నాం, కొన్ని రోజులు అక్కడ నీళ్లు ఉండకపోవచ్చు ఆ బోర్లలో. బట్ నెక్స్ట్ 1-2 years తర్వాత నీళ్లు ఫుల్గా వస్తాయి, మంచి నీళ్ళు వస్తాయి. ఇప్పుడంతా మురికి నీళ్ళు బదులు మంచి నీరు వస్తుంది, చేపలు ఉంటాయి, రేపు మంచి రిక్రియేషన్ ఉంటుంది, ఆక్వాటిక్ లైఫ్ ఉంటుంది, గ్రౌండ్ వాటర్ ఆక్విఫైర్స్ గెట్ రీఛార్జ్, లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఆర్ దేర్. మీకు ఇకలాజికల్ ఇది లాట్ ఆఫ్ బర్డ్స్, మైగ్రేటరీ బర్డ్స్ వస్తుంటాయి. యూ హ్యావ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ ఒక చెరువు పునరుద్ధరణతో అన్నమాట. సో అట్లా ఒక 6 కాదు 1025 చెరువులు ఉన్నాయి హైదరాబాద్ నగరంలో అన్నమాట. సో అది మెల్లిగా ఇప్పుడు ఒక మొదటి బిగినింగ్ అయితే చేసిన తర్వాత చేస్తాం. ఇది ఒకటే సరిపోతా కాదు, నాలాలు ఉన్నాయన్నమాట. నాలాలు కూడా అవన్నీ కూడా మెల్లిగా మనం పునరుద్ధరణ చేసుకుంటూ ఇప్పుడు ఎస్ఎన్డిపి అని చెప్పి ఒక స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది. అది బాగానే అవుతుంది. దాంతోపాటు ఎక్కడెక్కడ చాలా నిన్న వెళ్ళాను నేను, జస్ట్ ఏదో ఫీల్డ్ విజిట్కి వెళ్తే బుల్కాపూర్ నాలా అని ఉందన్నమాట. అది ఒక 100 మీటర్లు నాలా ఉంటుంది, మళ్ళీ 1 కిలోమీటర్ పూర్తి చేసి ఉంటారు అన్నమాట. అంటే నీళ్ళు వస్తే ఎక్కడ పోవాలి, మరి రోడ్ల మీద పోతాయి అన్నమాట. రోడ్లన్నీ పోయి రోడ్ల మీద నుంచి పోతుంది. ఆ నాలాని మనం ఎందుకు రివైవ్ చేయకూడదు, చేయడానికి ఏంటి ఛాలెంజెస్ అన్నీ కూడా రేపు మెల్లిగా స్టడీ చేస్తాం. ప్రాబ్లం 1 month స్టడీ చేస్తాం. స్టడీ చేసిన తర్వాత దాన్ని ఎలా ఉంది, ఎక్కడెక్కడ సమస్యలు వస్తున్నాయో చూసి దాన్ని ఎలా పోవాలని ఒక స్ట్రాటజీ ఫార్ములేట్ చేసుకొని విల్ ట్రై టు సీ ఇవన్నీ రేపు 100 ఏళ్ళు సిటీని బాగా కాపాడుకోవడానికి పనికి వస్తాయి అన్నమాట. ఇప్పుడు చేసే ఏ చర్య అయినా కానీ కూడా మా కోసం కాదు, మీలాంటి యంగ్స్టర్స్ కోసము. లాట్ ఆఫ్ యూత్ విల్ రిమెంబర్ రేపు ఈ హైడ్రా ఇన్స్టిట్యూషన్ అనేది రేపు వచ్చేది మా జీవితాలు బాగు చేయడానికి, లేదా మా క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచడానికి ఇదంతా. ప్లస్ ఈ ల్యాండ్ గ్రాబింగ్, వాట్ ఇస్ దిస్ ల్యాండ్ గ్రాబింగ్? ఇది ఏమైనా మంచి డెవలప్డ్ కంట్రీస్లో ఉంటాయా? ఏమైనా సింగపూర్ లేకపోతే యూఎస్కి లేకపోతే ఎక్కడికి వెళ్తే ఉంటాయా? మన దగ్గర ఎందుకు ఉండాలి ల్యాండ్ గ్రాబింగ్ అసలు? వాట్ ఇస్ దిస్?
అంటే ఇది వచ్చి ఎవడో మన ఏది ప్లాట్లని కబ్జా చేసి ఎవడో ఏది మొత్తం ఒక గోడ కట్టుకొని బలవంత రైట్ ఈజ్ ఇది మైట్ ఈజ్ రైట్ అనమాట. అదేంటి అది చాలా అంటే అది మనకేం చాలా అన్సివిలైజ్డ్ దీంట్లో సొసైటీలో ఇట్లాంటివి ఉంటాయి అనమాట. మనం వీఆర్ సివిలైజ్ సొసైటీ, వీఆర్ వెరీ ఆర్డర్లీ సొసైటీ, మనం ఎంకరేజ్ చేయకూడదు. సో అందుకోసం మన ఎవరో నాకు తెలియదు ఏది అక్కడ సమయం బండ్లగూడ దగ్గర అనుకుంటా ఎవరో దుబాయ్ నుంచి ఆ లేడీ వచ్చి ఆమె తర్వాత షీ ట్వీటెడ్ ఏది 10 ఏళ్ళ నుంచి తిరుగుతున్న ప్రాబ్లం గురించి ఒక రోజులో హైడ్రా చేసిందంటే వీ ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకంటే సంబడి వాస్ ట్రైయింగ్ టు ఎంక్రోచ్ అండ్ మొత్తం చేస్తే కనుక ఇమీడియట్లీ వాళ్ళ లేఅవుట్ అంతా కూడా డిమాలిష్డ్ అండ్ ఆల్. కోర్ట్ పర్మిషన్స్ ఉంటాయి మాకు అన్ని, మా చట్టాలు చాలా క్లియర్గా ఉంటాయి అన్నమాట. ఇది డిమాలిష్ చేయాలంటే కనుక రోడ్లు క్లోజ్ చేస్తే మీరు పర్మిషన్ నోటీసులు లేకుండా మీరు డిమాలిష్ చేయొచ్చు అనేది చట్టం చెప్తుంది. 405 GHMC యాక్ట్ చెప్తుంది. జస్టిస్ గవాయి గారి జడ్జిమెంట్ ఉంది బుల్డోజర్ జస్టిస్ మీద, లాస్ట్ ఇయర్ నవంబర్లో వచ్చింది. సో మేము చేసే చట్టాలకు వ్యతిరేకంగా ఏం లేదు, అంత చట్టం లోబడే చేస్తున్నాం. చట్టంలో పవర్స్ ఉన్నాయి, దాన్ని ఫుల్గా వాడాలి, దాన్ని ఎక్స్టెండ్ చేయాలి. ప్రజలకు ఏది మేలు కోరి మనం చేస్తే కనుక ఆ చట్టంలో ఉన్న పవర్స్ని మనం ఎంత వాడి ప్రజలకు మేలు చేస్తే కనుక ఎవ్రీబడి విల్ అప్రిషియేట్ దట్. పొలిటికల్ సిస్టమ్ విల్ అప్రిషియేట్, సొసైటీ విల్ అప్రిషియేట్, కోర్ట్స్ ఆల్సో విల్ అప్రిషియేట్. బట్ కొన్ని రోజులు ఇనీషియల్గా ఉండేటటువంటి ఇనీషియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది స్టార్టింగ్ ప్రాబ్లమ్స్. దాంతో మాట మనం వెనకడుగు వేయకూడదు. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని వెంటనే మనం ఏం చేస్తాము, దీన్ని కరెక్ట్ చేసుకోవడానికి అచ్చా ఇది ప్రాబ్లం వచ్చింది, దీన్ని వెంటనే మనం మార్చుకోండి, మనం ఎలా అప్రోచ్ ముందుకు వెళ్ళాలనేది లైఫ్లో ఉన్నటువంటి అంటే లైఫ్లో ప్రాబ్లమ్స్ ఆగిపోతామా కాదు కదా. దీని వెంటనే మనం అక్కడ డీలా పడకుండా నెక్స్ట్ వెంటనే దీనికి ఈ ప్రాబ్లం ఈ అప్రోచ్లో కొంచెం తేడా వస్తుంది, వారి ఇక్కడ స్ట్రాటజీ వీ నీడ్ టు స్లైట్లీ చేంజ్ ఇట్. లార్జర్ లక్ష్యం ఈజ్ ప్రొటెక్షన్ ఆఫ్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్, ప్రొటెక్షన్ ఆఫ్ ఏది మన చెరువులు, నాలాలు, పార్కులు ఇవన్నీ ఉంటాయి. ఆ మెయిన్ గోల్కి మటుకు మిస్ కామన్నమాట. దానికి ఒక స్ట్రాటజీలు కొంచెం వేసుకుంటూ పోతుంటాం. ఎక్కడెక్కడన్నా ముందు ఒక అడుగు వేసినా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ ఒక వెనక అడుగు వేసి మళ్ళీ 2 అడుగులు ముందుకు వేస్తాం అన్నమాట. అట్లా ఉంటుంది అన్నమాట. సో దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. ఓకే, సో ఒక వెనకడుగు వేయంగానే కనుక వెంటనే వీళ్ళు మారిపోయారు, హైడ్రా అయితే అయింది అదేంటంటే కనుక ఓకే లోపల మనసులో నవ్వుకుంటాం. ఆ వెనకడుగు వేసేది ఒక అడుగు మళ్ళీ 3 అడుగులు ముందుకు వేయడానికి అనమాట. ఓకే, సో అలా ఉంటుంది మన చిత్తశుద్ధిని అండ్ మన డెడికేషను అది కనుక కరెక్ట్గా ఉంటే కనుక రేపు లక్ష్యం అనేది ఎప్పుడైనా కానీ కూడా మనం సాధించడంలో ఐ డోంట్ థింక్ anybody can stop us from reaching our goal or an objective. Right? True, sir. We really appreciate because starting lo ever accept cheyaledu kani ipudu everybody started accepting Hydra. Even వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అయ్యారు. వస్తుందమ్మా ఇప్పుడు మీ ప్లాట్లో సంబడి కబ్జా చేస్తాడు, రోడ్ల మీద సపోజ్ సంబడి ఎవడో రోడ్డు మీద వచ్చి కట్టేస్తాడు, కట్టి ఎవడు లేడు వచ్చి చేరంటే కనుక MAUD అనేది ఒక డిపార్ట్మెంట్ని చెక్ చేసేటటువంటి ఇన్స్టిట్యూషన్ అవుట్ సైడ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. బయట ఎక్స్టర్నల్ టు MAUD అంటే MAUDలో ఉన్నా కానీ కూడా ఇంతకుముందు GHMCలో భాగమయ్యేది ఇది. ఇప్పుడు హైడ్రా అనేది అప్పుడు EVDM అనేవాడు అనమాట. అది ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఒక వింగ్ ఉండేది GHMCలో. సో ఇప్పుడు మనల్ని చెక్ చేయాలన్నప్పుడు వేరే ఇంకొక ఎక్స్టర్నల్ ఏజెన్సీ ఉండాలన్నమాట. అది చేస్తేనే అప్పుడు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పనిచేస్తాయి అన్నమాట. సో అట్లా హైడ్రా అనే దాన్ని ఇది సీఎం గారు ప్రభుత్వం కూడా ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చారు. సో స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, దాన్ని అధిగమిస్తూ మెల్లిగా మేము రోజు నుంచి మనం ప్రతిరోజు వీఆర్ టర్నింగ్ లాట్ ఆఫ్ లెసన్స్ అండ్ విత్ ఎ లార్జర్ ఆబ్జెక్టివ్. 1 year తర్వాత మీరు చూస్తారు, 1 year తర్వాత హైడ్రా విల్ గెట్ సో మచ్ ఆఫ్ అప్రిసియేషన్ ఫ్రమ్ పబ్లిక్ బికాస్ అల్టిమేట్లీ ఎనీ సిస్టమ్ ఆర్ ఎనీ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఫర్ పబ్లిక్, ప్రజల కోసమే చేస్తున్నప్పుడు బట్ లార్జర్ ఇంట్రెస్ట్లు కాపాడేదానికి చేస్తాం అన్నమాట. అండ్ ఇంకో హ్యాండ్లో మాట్లాడండి బికాస్ ఐ బిలాంగ్ టు రియల్ ఎస్టేట్. హైడ్రా వచ్చాక రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. దట్స్ ట్రూ. ఇప్పుడు హైడ్రా పీపుల్ స్టార్టెడ్ యాక్సెప్టింగ్. రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? సపోజ్ రియల్ ఎస్టేట్ అంటే కొంతమంది వాళ్ళు ఎవరు బిల్డర్స్ బాగుంటేనే రియల్ ఎస్టేట్ అంటామా? కాదు కదా. సో అంటే రేట్స్ అబ్నార్మల్గా ఉండి సామాన్యులకు అందుబాటులో లేకపోతే అది రియల్ ఎస్టేట్ మంచిదా? రియల్ ఎస్టేట్ ఈస్ సంథింగ్ కాల్డ్ దేర్ సంథింగ్ ప్రైస్ టు ఇన్కమ్ రేషియో అని ఒకటి ఉంటుంది అనమాట. సో ప్రైస్ టు ఇన్కమ్ రేషియో ఇస్ లైక్ అది ప్రైస్ ఈస్ ద ప్రాపర్టీ ప్రైస్ డివైడెడ్ బై ద ఇన్కమ్ వచ్చేటప్పుడు మన ఇన్కమ్. సపోజ్ మీరు ఒకటి కొనాలనుకుంటున్నారు, బిల్డింగ్ కొనాలనుకుంటున్నారు, దట్ ఈస్ 1 crore అండ్ తర్వాత మీరు ఇన్కమ్ వచ్చేదాన్ని చేస్తారు. ప్రైస్ టు ఇన్కమ్ రేషియో యాన్యువల్ బేసిస్లో మనం చూస్తే కనుక గ్రేటర్ దెన్ 5 ఉంటే కనుక ప్రైస్ టు ఇన్కమ్ రేషియో దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి నాట్ ఏ గుడ్ థింగ్ అనమాట. హైదరాబాద్ హ్యాస్ సంథింగ్ లైక్ 9-10 ఆ రేంజ్లో ఉన్నాయి, ఢిల్లీలో 11 ఉంది. సో వరల్డ్లో చాలా పెద్ద సిటీస్లో ప్రైస్ ఇన్కమ్ రేషియో తక్కువ ఉంది, కానీ మన దగ్గర కొన్ని చోట్ల ఇది ఎక్కువ ఉందన్నమాట.
దాన్ని తగ్గిస్తే కనుక అందరికీ అందుబాటులో హౌసింగ్ తీసుకురావాలి. అందరికీ అందుబాటులో హౌసెస్ వచ్చాయనుకోండి, రేట్స్ తగ్గినా కానీ కూడా కొంత ఇట్స్ నాట్ రియల్ ఎస్టేట్ క్రైసిస్ కాదు, రేపు వాల్యూమ్ పెరుగుతుంది అనమాట, పెరుగుతుంది. ఈ కన్ఫ్యూజన్ కూడా కొంత ఎందుకు ఉంది, ఇక్కడ ఏదో రియల్ ఎస్టేట్ పట్టడానికి కూడా కొంత ఈ FTL డిమార్కేషన్స్లో ఇట్లా ఉన్నాయి. సో మేము కూడా అందుకో ఏం చేస్తున్నాం, ఎస్ FTL డిమార్కేషన్ ఇదంతా కూడా ఒక ప్రాపర్ పద్ధతిలో చేసి మనం కనుక ఒక 1 month 2 months లేట్ అవ్వచ్చు. సేమ్ లైక్ అమృత ప్రణయ్ కేసులో మాకు లేట్ అయ్యింది, బట్ రిజల్ట్ వాజ్ డెఫినెట్లీ వెరీ సక్సెస్ఫుల్ రిజల్ట్. ఇక్కడ కూడా రేపు ఒక 1-2 months డిలే అయినా కానీ కూడా పర్ఫెక్ట్ చేస్తున్నాం, చేసి ఇది రేపు నెక్స్ట్ 50 ఏళ్ళు 100 ఏళ్ళకి FTL డిమార్కేషన్ చేసిన తర్వాత పబ్లిక్కి క్లారిటీ ఉంటుంది, ఎక్కడ కొనాలి ఎక్కడ కొనొద్దు. గూగుల్ ఎర్త్లో చూసుకుంటే కనుక మీకు వెళ్తే రేపు మన జస్ట్ యాప్లోకి వస్తే కనుక నా లొకేషన్ బట్టి నేను ఇక్కడ FTLలో ఉన్నానా లేదా అని తెలుసుకునేటటువంటి విధంగా తయారు చేస్తాను. చేసినప్పుడు ఆటోమేటిక్గా పబ్లిక్కి మోర్ అప్పుడు క్లారిటీ వచ్చే కొద్ది రియల్ ఎస్టేట్ మళ్ళీ పెరుగుతుంది, అంటే సేల్స్ పెరుగుతాయి, రేట్లు స్టెబిలైజ్ అవుతాయి, అబ్నార్మల్ రేట్స్ నుంచి కరెక్షన్ అవుతుంది, కరెక్షన్ అయ్యి అంతా ఎవ్రీథింగ్ విల్ బికమ్ గుడ్. సో ఇది అబ్నార్మాలిటీ నుంచి మంచి ఒక స్టెబిలైజ్ అయ్యే సిస్టమ్ వైపు వస్తుంది. ఎక్కువ మంది కొంట మొదలెడతారు, ఎక్కువ మంది వచ్చేసి దీంట్లో ఇప్పుడు లైక్ ఇంతకుముందు మన ఇన్కమ్ ట్యాక్స్ నాకు గుర్తు చాలా 1% ఎంత కట్టేవాడు, ఇప్పుడు బ్రాడ్కాస్ట్ చేశారు, చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ మంది కడుతున్నప్పుడు ఏమైంది, ఎక్కువ మంది ఇన్కమ్ ట్యాక్స్ అసెసీస్ అయ్యే కొద్దీ ఇన్కమ్ బాగా పెరిగింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆల్సో ఇస్ లైక్ దాట్. రియల్ ఎస్టేట్ ఓన్లీ కొంతమంది బిల్డర్స్కి బాగు చేసేది రియల్ ఎస్టేట్ కాదు, 10 మంది అందరికీ బాగుపడేవాళ్ళు అందరూ లార్జర్ కమ్యూనిటీ అంతా కూడా ఆ రియల్ ఎస్టేట్ ఇల్లులు కొనేదానికి ఒక మంచి రీజనబుల్ ప్రైసింగ్లో వాళ్ళకు ఉంటే కనుక రేపు దాంతో వచ్చేటటువంటి ఇన్కమ్ కానీ దాంతో వచ్చేటటువంటి ఎకానమీకి వచ్చేటటువంటి లిఫ్ట్ కానీ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. సో వీల్ లుక్ ఇన్ టు దట్ యాంగిల్ సో ఏదో కొంతమంది బిల్డర్లు వాళ్ళు ఏదో ఎఫెక్ట్ అయ్యారంటే అందరూ కాకపోవచ్చు, ఇది కూడా టెంపరీ ఫేజ్, ఇది కూడా నెక్స్ట్ పెరుగుతుందన్నమాట. అండ్ హైడ్రాకి అట్రిబ్యూట్ చేయడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్ అనేది మీరు అనేటటువంటి సోకాల్ ల్యాండ్ రేట్లు పడ్డాయి అనేది మొత్తం ఓవరాల్ ఇండియా మొత్తం జరుగుతుంది. ఇప్పుడు ఇంకా మనకి ఇంటర్నేషనల్ ఈ డెవలప్మెంట్స్ చూసిన తర్వాత ఇంకా స్లో డౌన్ అవుతుంది. అండ్ ఇప్పుడు హైడ్రా లేనటువంటి వరంగల్లో ఎందుకు రేట్లు పడ్డాయి, లేదా హైడ్రా లేనటువంటి కరీంనగర్లో ఎందుకు రేట్లు పడ్డాయి, ఖమ్మంలో ఎందుకు రేట్లు పడ్డాయి, అది కూడా ఆలోచన చేయాలి కదా. మరి అక్కడ ఎందుకు రేట్లు తగ్గుతున్నాయి, అక్కడ హైడ్రా ఏం ఆపరేట్ చేయట్లేదే. సో హైడ్రా ఒక్కటే కాదు, చాలా ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నందువల్ల రేట్లు తగ్గాయి అన్నమాట. ఓకే, అంటే జనరల్లీ బిల్డింగ్స్ మీదే కాదు సార్, ఈవెన్ ప్లాట్లు కూడా పీపుల్ ఆర్ గెటింగ్ స్కేర్డ్, కొనాలంటే ఎక్కడేమవుతుందో తెలియదు. ప్లాట్ అదే అంటే ఏంటి, ఒక క్లారిటీ లేనితనం ఉంది. గ్రాడ్యువల్గా దే విల్ గెట్ క్లారిటీ ఓవర్ ఇట్. ఓకే, సో ఇప్పుడు ప్లాట్స్ ఉన్నాయి, సో ఇది ఈ ప్లాట్ దగ్గర కొనాలా వద్దా, ఇది ఏది FTLలో వస్తుందా, లేకపోతే ఇది అసలు దీనికి అప్రూవల్స్ ఉన్నాయా లేదా. సో అందుకోసం ఏం చేయాలి, మనం గో ఫర్ ఆథరైజ్డ్ ఏదైతే కనుక అప్రూవ్డ్ ప్లాట్స్కి అప్రూవ్డ్ లేఅవుట్స్కి వెళ్ళండి, అన్అప్రూవ్డ్ లేఅవుట్స్కి వెళ్ళొద్దు. అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ ఆర్ ఇప్పుడు ఎక్కడ ఉండాలి, HMDA పరిధిలో HMDA అప్రూవ్డ్ లేఅవుట్ ఉంటుంది, లేదా బయటకు వెళ్తే కనుక DTCP అప్రూవ్డ్ లేఅవుట్ ఉంటుంది, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అప్రూవ్డ్ లేఅవుట్. అప్రూవ్డ్ లేఅవుట్కి వెళ్ళి తీసుకోండి, తీసుకెళ్తే ఉంటుంది. లేదా అన్అప్రూవ్డ్ లేఅవుట్కి వెళ్ళి కొన్నాం అనుకోండి, ఈ రోజు అన్అప్రూవ్డ్ లేఅవుట్లో కొంటే కనుక రేపు ఎవడో వచ్చేసి నాది కాదు ఇది అని చెప్పి వాడు దాన్ని మళ్ళీ ఎవడో అంటాడు నాకు వీళ్ళు అమ్మారని చెప్పి వాడు వచ్చేసి బలవంతుడు వచ్చేసి దాన్ని మొత్తం నీ తీసేసి ఆ రాళ్ళు వీళ్ళు తీస్తాడు, రోడ్లు తీసేసి వాళ్ళు లేఅవుట్ వేస్తాడు. ఇట్లాంటి సమస్యలు ఎన్నో వస్తున్నాయి. సో అందుకోసం గో ఫర్ ప్రాపర్ సిస్టమ్స్. కొంచెం ఎక్కువైనా కానీ కూడా మనం బెటర్ దానికి వెళ్ళాలి. ఇదేమో వాడు స్క్వేర్ ఫీట్ 3000 అంటాడు, ఏదో అప్రూవ్డ్ లేఅవుట్, అదేమో స్క్వేర్ ఫీట్ లేకపోతే స్క్వేర్ యార్డ్ వాడు దానికి 1000 రూపాయలు ఇస్తానంటాడు, తక్కువ ఇస్తానంటాడు. సో మనం ఏమనుకుంటారే తక్కువ రేట్లో ఎక్కువ ఏరియా వస్తుంది కాబట్టి అన్అప్రూవ్డ్ అయినా పర్వాలేదు పోదాం అనుకుంటాడు. రేపు ఎప్పుడో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోలేకపోవడం ఇదే. అందులో గో ఫర్ అప్రూవ్డ్ ప్లాట్స్. ఓకే, ఏది విత్ DTCP ప్రాపర్ HMD అప్రూవ్డ్ ప్లాట్స్ ఉంటాయి, దానికి ఒక సిస్టమ్స్ నార్మ్స్ ఉంటాయి. లైక్ సేమ్ థింగ్ మనం ఏదైతే కనుక ఏది ఒక క్వాలిటీ ప్రోడక్ట్ కొంటున్నప్పుడు ఒక మంచి ప్రోడక్ట్కి వెళ్ళామనుకోండి, దానికి ఉండేటటువంటి పేరు వేరు ఉంటుంది. అదేదో మామూలుగా సరైన బ్రాండింగో లేకపోతే సరిగా లేకుండా ఎవడో ఇష్టమైనట్టు చేస్తే కనుక దానికి ఒక లాభం ఉంటుంది. సో గో ఫర్ ఎ గుడ్ వన్. కొంత ఖర్చు అయినా కానీ కూడా మీరు ఎందుకంటే జీవితాంతం కష్టపడి వెచ్చించి కొనుక్కునే ఒక ప్లాటో లేకపోతే ఒక ఫ్లాటో మంచి బిల్డర్ దగ్గరికి వెళ్ళండి, మంచి చెక్ చేసుకోండి, ప్రాపర్స్ అన్ని చెక్ చేసుకొని మేక్ ప్రాపర్ ఎంక్వైరీ. సో ఎంక్వైరీ ఎలా ఉండాలి, సపోజ్ ఒక అమ్మాయికి పెళ్లి చేస్తున్నప్పుడు ఎన్ని మనం జాగ్రత్తలు తీసుకుంటాం, అబ్బాయి ఎలాంటివాడా లేకపోతే ఎట్లాంటోళ్ళు, నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ ఎలాంటివాళ్ళు, చాలా ఎంక్వైరీ చేస్తాం. ఒక ఇల్లు కొనేటప్పుడు కూడా ప్లాట్ కొనేటప్పుడు కూడా సేమ్ థింగ్. ఎందుకంటే సొసైటీలో అట్లాంటి చీటింగ్లు మోసాలు అవుతున్నప్పుడు మేక్ సమ్ 3-4 ఎంక్వైరీస్. వాడు బిల్డర్ చెప్పేశాడనో లేకపోతే ఎవడో ప్లాట్ వాడు చెప్పాడని చెప్పి నమ్మొద్దు. మేక్ యువర్ కౌంటర్ చెక్స్ అనమాట. అబ్బాయి చెప్పంగా నేను చాలా మంచిగా ఉండండి అంటే నమ్ముతాం మనం, లేదు కదా అబ్బాయి పక్కన వీళ్ళు ఇంకో 10 మందిని అడుగుతాం, మనం కనుక్కుంటాం ఎట్లా టోడా పిల్లవాడో చెప్పి. సేమ్ థింగ్
ఫర్ ఎవ్రీబడి, నాట్ ఓన్లీ దిస్. నేనైతే తప్పు పట్టట్లేదు, ఎవరు బిల్డర్ని తప్పు పట్టడం కాదు. సొసైటీలో అలాంటి క్రైమ్స్ కొంతమంది చేసే బిల్డర్ని తప్పులు చేయడం వల్ల అందరికీ వస్తుంది అన్నమాట నష్టం. కొంతమంది ప్లాట్ ఎవరు ఇట్లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళు అందరికీ నష్టపోతున్నారు. సో అందుకోసం ఆ తప్పులు చేసే వాళ్ళ వల్లనే తక్కినలో చెడ్డ పేరు వస్తుంది. సో అందుకోసం మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అండ్ ఇంకొకటి ఫార్మ్ ప్లాట్స్ ఉంటాయి కదా, దే ఆర్ కన్సిడర్స్ మోస్ట్ అన్సెక్యూర్డ్. కొనాలన్నా భయపడుతున్నారు జనాలు. ఇప్పుడు దానికి కూడా లీగల్గా పట్టా ఉంటుంది, దే హ్యావ్ దిస్ లీగల్ డాక్యుమెంట్. ఐ మీన్ టు సే హిస్టరీ చెక్ చేస్తారు కదా, ఎందుకు అన్సెక్యూర్ అంటారు సార్? నేను యాక్చువల్గా నేను చెప్పిన స్టేట్మెంట్ రాంగ్గా అర్థం చేసుకున్నారు కొంతమంది. నేను చూశాను, ఎవరు రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఎవరు వాళ్ళు, మీరు అంతా అసలు హైడ్రాకి ఏం పవర్ ఇది ఉంది, మీకు అసలు ఫార్మ్ ప్లాట్స్ మీద మీరు మాట్లాడుతున్నారని చెప్పేసి ఎవరో ఇచ్చారు స్టేట్మెంట్. సరే, ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. బట్ నేను చేసేది ఏంటి, పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఏది ప్రజావాణిలో ఎవరో సంబడి హస్ కమ్ వచ్చేసి అతను రాజేంద్ర నగర్లో అతను ఏది ఫామ్ ప్లాట్స్ అనేది ఉన్నది, అది ఫామ్ ప్లాట్స్ ఏం చేస్తున్నారు, రీసెర్చ్ చేయట్లేదు. అది ఎందుకంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కాకుండా ఇది ఎవరు ఎంఆర్ఓ ఆఫీస్లో చేయాలి. ఎంఆర్ఓ ఫామ్ ప్లాట్స్ అనేది అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో చేస్తారు. బట్ దాని నామ్స్ చాలా క్లియర్గా మెన్షన్ చేసింది గవర్నమెంట్. 2000 గజాలు అంటే 20 గుంటలు. 20 గుంటలు అంటే ఆల్మోస్ట్ లైక్ 2400 గజాలు ఉంటేనే, 20 గుంటలు ఉంటేనే దానికి అప్పుడు ఏది 2000 స్క్వేర్ మీటర్స్ అనుకుంటా, ఇది రిమెంబర్. ఓకే, ఒక అర ఎకరా ఉంటేనే దాన్ని ఫామ్ ప్లాట్గా తీసుకోవాలి. ఓకే, ఫామ్ ప్లాట్లో ఏముంటుంది మీకు, ఇవన్నీ ఏది పార్కులు లేకపోతే ఏది ఓపెన్ స్పేసెస్ ఇవన్నీ ఉండవు మీకు. సో ఫామ్ ప్లాట్ ఇస్ లైక్ ఫామ్ ప్లాట్ అంతే. అదేంటంటే చెట్లు ఏదో మామిడి చెట్లు చేసి మామిడి తోట అంటావో చిన్న తోట అంటావో, లేకపోతే దాంట్లో చిన్న ఏదో నువ్వేదో రిసార్ట్ లాగానో ఏదో పెట్టుకొని అట్లా కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. సో దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఫామ్ ప్లాట్ ఇస్ డిఫరెంట్ అండ్ నార్మల్ లేఅవుట్లో ఉండే ప్లాట్ ఇస్ డిఫరెంట్ అనమాట. ఓకే, సో దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది బిల్డర్స్ అంటే కొంతమంది ఎవరు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఫామ్ ప్లాట్ అని చూపించేసి దాన్ని రిజిస్ట్రేషన్ ఉండదు, ఏది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో జరగదు, అది ఎంఆర్ఓ ఆఫీస్లో చేస్తారన్నమాట. ఎంఆర్ఓస్ని కూడా చేయొద్దని చెప్పేసి కూడా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చిందన్నమాట. ఇచ్చేసి అది చేయొద్దు ఫామ్ ప్లాట్స్ అనేది కూడా చెప్పింది. ఏది మోర్ దెన్ దాని గైడ్ లైన్స్ 2000 స్క్వేర్ మీటర్స్ కన్నా ఎక్కువ ఉండాలి, ఆ కండిషన్స్ లోబడైతేనే చేయాలి ఎంఆర్ఓస్ ఫామ్ ప్లాట్స్ అనేది. బట్ నార్మల్ వాటిలాగా చేయకూడదు. అంటే దీనివల్ల ఏం చేస్తున్నారు, రెవెన్యూ తగ్గిపోతుంది. స్టేట్కి వచ్చే రెవెన్యూ ఏం చేస్తున్నారు, మన సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి స్టాంప్ డ్యూటీలు కట్టేది అది అవాయిడ్ చేయడానికి ఎంఆర్ఓ ఆఫీస్లో ఫామ్ ప్లాట్ అని చూపిస్తూ దానికి అలా చేస్తున్నారు. చేసిన తర్వాత దానికి కావాల్సిన పార్కులు, రేపు అదే ఇల్లులు తయారైతే అనుకోండి, అక్కడ వాడు పార్కులు ఎక్కడి నుంచి వస్తాయి, ఓ పార్కో లేకపోతే వాడికి ఒక ఓపెన్ స్పేస్ ఏదో ఒకటి ఉండాలి కదా. మరి రేపు ఉండవు కదా అక్కడ, అతనికి రోడ్డు విడ్త్ ఉండాలి కదా, రోడ్డు విడ్త్ ఉండదు కదా, మరి అప్పుడు ఏం చేస్తాం? సో దానికి ఉండాల్సిన కొన్ని మనకి లేనప్పుడు దెన్ అంటే వీళ్ళు ఏంటంటే కొంతమంది, అంటే ఐ డోంట్ సే ఎవ్రీబడి, కొంతమంది ఏం చేస్తున్నారు, దే ఆర్ ట్రైంగ్ టు సర్కంవెంట్ ద సిస్టమ్, వేరే ద్వారాలో వచ్చేసి దాన్ని చేయాలని చూస్తున్నారు. అట్లా అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఎన్ని ఫామ్ ప్లాట్స్ తప్పేం కాదు, ఫామ్ ప్లాట్స్ ఉన్నాయి, బట్ దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, ఆ గైడ్ లైన్స్ లోబడి తీసుకోవాలన్నట్టు. అంతే తప్ప కానీ 200 గజాలు కూడా ఫామ్ ప్లాట్ అని తీసుకొచ్చి పెట్టేసి చేయటం అనేది కాదు అని అంటున్నాం. అంటే మీ ప్రకారం కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ వెంచర్లో అన్ని నార్మ్స్ ప్రకారం రోడ్ కానివ్వండి లేకపోతే పార్క్స్ అవన్నీ అంతే ఉండాలి, సిస్టమ్ ఉండాలి, ఒక ప్రాపర్ సిస్టమ్ ఉంటే. అదే చెప్తున్నాను, మనం ఏమి అన్సివిలైజ్ సొసైటీలో లేము, మనం ఒక నాగరిక ప్రపంచంలో ఉన్నాం. నాగరిక ప్రపంచంలో ఉన్నప్పుడు దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ ఇచ్చినవి ఉన్నాయి. సో లెట్ us try to follow it. ఓకే, చేద్దాం, let us make a beginning. అంతేగాని చెప్పంగానే వెంటనే దాని మీద స్టేట్మెంట్లు ఇచ్చి మీరు అసలు రియల్ ఎస్టేట్ని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, నాశనం చేద్దాం అనుకున్నారంటే అంటే జనాల్ని రేపు మోసం చేసేది కంటిన్యూ చేద్దామా? ఎవరన్నా అనుకుంటే కనుక దాన్ని అదే కొనసాగిద్దాం కాదు కదా. సో లెట్ us మీరు మంచి చేయండి, జనాల్ని కూడా మంచి జరగనివ్వండి, లెట్ రియల్ ఎస్టేట్ గో ఇన్ హెల్తీ డైరెక్షన్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు. హైడ్రా లుక్స్ ఇన్ టు దట్ యాంగిల్ అనమాట. రేరా వచ్చింది కూడా అందుకోసం వచ్చింది. సో అంటే ఒక గవర్నమెంట్ నుంచి ఇనిషియేటివ్స్ వచ్చాయని కూడా రియల్ ఎస్టేట్ని బాగుండాలి, రియల్ ఎస్టేట్ మంచి లైన్లో వెళ్ళాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, అందరూ బాగుండాలి అనుకుంటాం. దట్స్ హౌ వి లుక్ ఎట్ రియల్ ఎస్టేట్. అండ్ ఇంకొక క్వశ్చన్, స్టార్టింగ్లో ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఇల్లు కట్టుకున్నారో ఇక్కడ అంటే ఒక సిస్టమ్, ఇప్పుడు ఎంఆర్ఓలు విఆర్ఓలు తహసీల్దార్ సంబడి బ్యాంక్ లోన్స్ రావడం, వీళ్ళు చేసిన తప్పుకి యూనో రెసిడెన్స్ బాగా లాస్లో పెట్టారు. సో దాన్ని ఎలా తీసుకోవాలి సార్ రెసిడెన్స్? ఎవరు దాన్ని చూడండి, ఇప్పుడు ఇనీషియల్గా మేము స్టార్ట్ చేసినప్పుడు వి వెంట్ ఆన్ ఏది డిమాలిషన్స్, దాంట్లో కూడా పర్మిషన్స్ లేని వాటిని కూలగొట్టాం. పర్మిషన్స్ లేనివి కానీ లేకపోతే పర్మిషన్స్ ఉండి క్యాన్సిల్ అయిపోయిన వాటిని కూడా చేసాం. దాని తర్వాత దెన్ హైడ్రా హస్ కమ్అట్ విత్ డెమాలిషన్ పాలసీ ఆల్సో, దాన్ని కూడా స్టేట్ చేస్తూ ఇచ్చాం అన్నమాట. సో ఇప్పుడు ఏదైతే కనుక సేమ్ అదే లైన్స్లో ఇప్పటికీ కూడా చెప్తున్నాం, పర్మిషన్స్ ఏదైనా కనుక లేకుండా ఉంటే కనుక రేపు ఎప్పుడైనా కానీ కూడా అది అంటే ఏది పర్మిషన్స్ లేని సమ్ ఇది ఉంది, చెరువు దగ్గర ఉంది, ఇప్పుడు చేశారు అంటే మేము సపోజ్ మేము డెమాలిషన్ పాలసీ అనేది చెప్తూ కూడా క్లారిటీ ఇచ్చాం.
ఒక చెరువు దగ్గర ఎవరో సపోజ్ FTLలో సంబడి కన్స్ట్రక్ట్స్ ఇది ఇల్లులు కట్టారు, ఎప్పుడో కట్టాడు, 3 ఏళ్ళ క్రితం కట్టాడు, దాన్ని ఏం చేయం మేము అసలు. ఇప్పుడు కడుతున్నాడు, ఇప్పుడు చెరువు దగ్గరకు వచ్చి కడుతున్నాడు, FTLలో వచ్చి కడుతున్నాడు, ఇమీడియట్గా డిమాలిష్ చేస్తాం. దానికి పర్మిషన్స్ ఏమీ లేకుండా చేస్తున్నా అంటే వీళ్ళు రెడీ డిమాలిష్, ఆర్ పర్మిషన్స్ ఇచ్చిన దాన్ని క్యాన్సిల్ చేశారు, డిమాలిష్ చేస్తారు. సో పర్మిషన్ తోటి కడుతున్నాడు, ఎప్పుడో పర్మిషన్ తీసుకున్నాడు, ఇప్పుడు 3 ఏళ్ళు పర్మిషన్ ఉంటుంది, వ్యాలిడ్ పర్మిషన్ తోటి అతను FTLలో కాదు సప్లైర్ దానికి బఫర్లోనే ఎక్కడో ఈ పర్మిషన్ ఇస్తే కనుక ఆ పర్మిషన్స్ ఇచ్చిన అధికారులను కూడా బాధ్యులను చేస్తున్నాం. సో చేస్తూ ఆ అధికారులు కూడా మేము వాళ్ళ మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ పెట్టాం. ఇప్పుడు ఇస్తే కనుక డెఫినెట్లీ దే హ్యావ్ టు ఫేస్ ద డిసిప్లినరీ యాక్షన్. ఇదంతా కూడా గవర్నమెంట్ రిపోర్ట్ పంపిస్తాం, పంపించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటట్టు కేసెస్ పెట్టవచ్చు రేపు. సో చెరువులో పర్మిషన్స్ ఎలా ఇస్తారు, లేకపోతే మీరు ఒక పార్క్లో పర్మిషన్స్ ఎలా ఇస్తారు, రేపు అక్కడ ఉన్న అధికారులు కూడా బాధ్యులు అవుతారు, 100% అవుతారు. సో మొన్న ఆగస్ట్ 18th వరకు సిస్టమ్ ఒకలాగా ఉంటుంది, మీరు వచ్చినాక ఇంకోలా ఉంది సిస్టమ్. ఫ్యూచర్లో కూడా ఇది కంటిన్యూ అవుతుందని గ్యారంటీ ఏంటి సార్ మీ టెన్యూర్ తర్వాత? సో ఇట్స్ లైక్ హైడ్రా అనేది ఒక ఇన్స్టిట్యూషన్. సో ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా పనిచేస్తుండొచ్చు, నేను ఒకలాగా పనిచేస్తుండొచ్చు, ఇంకొకళ్ళు ఇంకోలా ఉండవచ్చు. పర్సన్స్ డజంట్ మ్యాటర్, వ్యక్తులు ముఖ్యం కాదు ఇక్కడ, ఆ వ్యవస్థ ఈజ్ ఇంపార్టెంట్. అందుకోసం ఆ ఇన్స్టిట్యూషన్ని తీసుకెళ్ళడానికి చాలా జాగ్రత్తగా ఇప్పటి నుంచి మేము బిల్డ్ చేస్తున్నాం. లాట్ ఆఫ్ టెక్నాలజీని పెడుతూ సిస్టమ్స్ని తయారు చేస్తున్నాం. అంటే వ్యక్తితో సంబంధం లేకుండా ఆ వ్యవస్థ అనేది బలంగా వెళ్ళాలి, రాజకీయాలు ఉండకూడదు, లేదా ఎవడో విండిక్టివ్గా హెరాస్ చేస్తున్నాం అనేది కాదు, లేదా పలానా ఏది టార్గెటెడ్గా లేదు అనేటటువంటి కాకుండా దాన్ని ఒక ఫెయిర్ సంస్థగా, ఒక ఏది ప్రొఫెషనల్ సంస్థగా తీసుకెళ్ళడానికి వీఆర్ టేకింగ్ ఆల్ స్టెప్స్ అనమాట. సో చేస్తూ దాన్ని నెక్స్ట్ అందుకని చెప్పాను, ఒక వ్యవస్థను సెట్ చేయాలంటే కానీ ఇట్ టేక్స్ 2-3 years, అట్లీస్ట్ 2 years అన్న పడుతుంది. సో ఆ ప్రాసెస్లో ఇప్పుడు మేము వీఆర్ ఇన్ టు దట్ ప్రాసెస్ నౌ. ఓకే, సో ఫస్ట్లో చేసిన తర్వాత మాకు మేము కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కడ అనేది అర్థమైంది. మళ్ళీ వెళ్ళే కొద్దీ కూడా మనం ఇప్పుడు ప్రతిరోజు వస్తాయి, ఇప్పుడు ప్రాబ్లమ్స్ రావని కాదు, ఇప్పుడు కూడా వస్తుండొచ్చు. రేపు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాని నుంచి నేర్చుకుంటూ స్టెబిలైజ్ చేస్తాం అన్నమాట. ప్రాసెస్ చేసినప్పుడు ఒక సిస్టమ్ మెల్లిగా ఎవాల్వ్ అవుతుంటాను. ఒక 1-2 yearsలో సిస్టమ్స్ విల్ బికమ్ మోర్ క్లియర్ అయిన తర్వాత చక్కగా చాలా జాగ్రత్తగా ఇప్పుడు మేము కూడా ఏంటంటే ఇట్లా వస్తుంది, ఇది చేస్తే ఈ ప్రాబ్లం వస్తుంది, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దీన్ని మనం ఎలా అధిగమించాలి చేస్తూ ముందుకెళ్ళాలి. ఫైనల్గా ఏం కావాలి, వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్ ద లేక్స్, వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్ ద ఎన్వైరన్మెంట్, వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్ ద గవర్నమెంట్ ల్యాండ్స్, పార్క్స్ అండ్ రోడ్స్, ఇవన్నీ కూడా జరగాలి. ఆ లక్ష్యం అది. దాని దిశగా పోయేటప్పుడు కొంత మనం స్ట్రాటజీలు అప్రోచ్లు ఉంటుందన్నమాట. అండ్ రీసెంట్గా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది సార్, ఇదేంటి గచ్చిబౌలిలో 400 acres ల్యాండ్ విచ్ ఇస్ దాంట్లో చూస్తే వీడియోలో చూస్తే మటుకు మొత్తం ప్రకృతి ఉంది, దాంట్లో పిట్టలు బర్డ్స్ మొత్తం దాంట్లో హ్యాబిటేట్ అంతా కూడా డిస్ట్రాయ్ అవుతుంది. సో అది గవర్నమెంట్ ఆప్షన్కి పెట్టింది అంటారు, అది ఎంతవరకు? నాకు ఐడియా లేదు అసలు. యాక్చువల్ నేను కూడా ఈ 1-2 రోజుల క్రితం పేపర్లో చూశాను, బట్ ఐ హావ్ నో ఐడియా. ఐ ట్రై టు కలెక్ట్ సమ్ మోర్ డీటెయిల్స్ అండ్ సీ వాట్ ఐ కెన్ డూ. నాకు తెలీదు అది అసలు గవర్నమెంట్ నిజంగా అన్నదా లేదా పేపర్లో వచ్చిందా, ఐ హావ్ నో ఐడియా అట్ ఆల్ అండ్ నో ఇన్ఫర్మేషన్ ఆల్సో. నేను అది తెలుసుకుంటాను దాని గురించి. గ్రేట్ సార్. సో ఫర్దర్గా లాస్ట్గా మీరు చెప్పాలి అంటే జనాలు సేఫ్ అండ్ సౌండ్గా ఉండాలి, ప్రాపర్టీస్ డిస్ట్రాయ్ కాకుండా ఉండాలి అంటే మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఏం లేదు, సీ ఫాలో ద రూల్స్ ఆఫ్ ద గేమ్. మంచి మీరు తెలుసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి. చెప్తున్నాను, ఇందాక నేను చెప్తుంది అదే. ఒక ప్లాట్ కొనేటప్పుడు అప్రూవ్డ్ వాళ్ళ దగ్గర చేయండి. మీకు అమ్మేవాడు ఎట్లాంటి వాడో కూడా తెలుసుకోండి, అది కూడా కనుక్కోండి. మీకు అమ్మే బిల్డర్ వాళ్ళ ఎట్లాంటి నేపథ్యం ఉంది అనేది కూడా తెలుసుకోండి. మీకు అమ్మే రియల్ ఎస్టేట్ వాళ్ళ కంపెనీ ప్రొఫైల్ తెలుసుకోండి. అండ్ దాన్ని 3-4 చెక్ చేసుకోండి. ఇంతకుముందు కొన్నవాళ్ళు వాళ్ళకి ఎలా జరిగిందో తీసుకోండి, ఆర్ లేకపోతే ఎంక్వైరీస్ చేయండి. ఇది సిస్టమ్ 10 మందితో కన్సల్ట్ చేయండి. చేసినప్పుడు విల్ గెట్ టు నో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. చాలా వీడియోస్ వస్తున్నాయి, ఇప్పుడు మనం చెక్ చేయొచ్చు. అండ్ అక్కడ ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఒక ప్లాట్ కొనేటప్పుడు ఈ అమ్మేవాడు ఎవడు, బిల్డర్ వాడు ఎవడు, వీడు ఎవడు ఎట్లాంటి అనేది మీరు అక్కడ కనుక్కుంటే 3-4 ఆఫీసులు, ఎంఆర్ ఆఫీసులో చెప్తారు, లేకపోతే ఎవరు పంచాయతీ ఆఫీసులో చెప్తారు, పోలీస్ స్టేషన్లో తెలిసిన వాళ్ళు లేదా ఎవరైనా మనం ఎంక్వైరీ చేసుకుంటే కనుక ఒక పద్ధతి ఉంటుందన్నమాట. ఒక 4-5 సంప్రదించినప్పుడు వీల్ గెట్ నో సమ్ ఇన్ఫర్మేషన్, దాన్ని బట్టి యూ కెన్ టేక్ ఏ డెసిషన్ అనమాట. అట్లా. అండ్ ఇంకా ఫైనల్గా ప్రజావాణి అనే వేదిక మీరు ఎక్కడ పెట్టారు? జనాలు నార్మల్ పీపుల్ మిమ్మల్ని నిజంగా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు అప్రోచ్ కావాలంటే ఎలా కావాలి? సో ప్రజావాణి అనేది ఇస్ నథింగ్ లైక్ ఏ గ్రీవెన్సెస్ డే అనమాట. సో ఒకరోజు ఎక్స్క్లూజివ్గా వారంలో నేను మండే అనేది ప్రభుత్వం డిసైడ్ చేసింది, అంత ప్రజావాణి అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మన ప్రజాభవన్లో ట్యూస్డే అండ్ ఏది ఫ్రైడే వాళ్ళు చేస్తుంటారు అక్కడ. బట్ మా వైపు నుంచి అంటే GHMC కానీ, లేకపోతే పోలీస్ కానీ, లేదా కలెక్టరేట్లో కానీ, అండ్ అట్లనే హైడ్రా ఆల్సో వీ డూ ఇట్ ఆన్ మండే మార్నింగ్ 11 నుంచి సాయంత్రం ఆల్మోస్ట్ 8-9 దాకా కూర్చుంటాను నేను ప్రజావాణి ఉన్నప్పుడు. అంటే పబ్లిక్ వస్తారు, వచ్చేసి వాళ్ళు టోకెన్ నెంబర్స్ ఇస్తాము, ఇచ్చేసి వాళ్ళు తీసుకుంటారు వాళ్ళని.
సో పబ్లిక్ మమ్మల్ని రీచ్ అవ్వాలంటే చాలా పద్ధతులు ఉన్నాయి. యాక్చువల్గా రిజిస్టర్ పోస్ట్లో కంప్లైంట్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, బట్ ఏది మెయిల్స్లో ఇచ్చేవాళ్ళు ఉంటారు, చాలామంది ఏమో ఇది ఈవెన్ ఇది వాట్సాప్ల ద్వారా ఇచ్చేవాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. బట్ నేను ఎందుకు ఇన్సిస్ట్ చేస్తానంటే పర్సనల్గా రావాలనేది, ఎందుకంటే నేను చాలా క్వశ్చన్స్ అడుగుతాను అసలు, ఎందుకంటే ఇట్స్ మోర్ రిలేటెడ్ టు ల్యాండ్ అండ్ అదర్ థింగ్స్, రైట్? సో అందుకోసం జస్ట్ ఒక చిన్న కంప్లైంట్ మీద చదివి మనం యాక్ట్ చేయలేం కాబట్టి ఐ హావ్ సో మెనీ క్వశ్చన్స్ అనమాట, అడుగుతుంటాను ఇదేంటని. లేదా కొన్ని ఇంపార్టెంట్ పిటిషన్స్ ఉన్నప్పుడు నేను వాళ్ళని దాని మీద రాస్తాను, నాకు పిటిషనర్ని కాంటాక్ట్ చేసి నాకు ఇది అపాయింట్మెంట్ ఫిక్స్ చేయమని చెప్పి చెప్తుంటాను. సో అట్లా అంటే నన్ను కలవాలంటే మండే ఈజ్ ద బెస్ట్ టైం. ఇది చేయాలంటే తక్కిన టైం కూడా నేను మధ్యాహ్నం డైలీ టేక్ కేర్ ఆఫ్ ఇది ఉంటే ఆఫీస్లో, అన్లెస్ అని అంటే నేను ఏదో ఫీల్డ్ విజిట్లో బయటకు వెళ్ళినప్పుడు తప్ప కానీ. బట్ నార్మల్గా నేను ఆఫీస్లో ఉంటే 1 to 3 ఉంటుంది, నా ఆఫీస్ కనుక్కొని వాళ్ళు రావచ్చు అనమాట. ఉంటానంటే కనుక దే కెన్ కమ్ అండ్ టేక్ దిస్ థింగ్. ఆర్ నాకు కూడా వాళ్ళు మెసేజ్ పెట్టి మిమ్మల్ని కలవాలంటే కూడా కలవచ్చు, లేకపోతే మాకు త్వరలో వీఆర్ హ్యావింగ్ ఏది వెబ్సైట్ కూడా తీసుకొస్తున్నాం, ఇది కూడా చేస్తాము. బట్ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఏమో వేలల్లో వస్తున్నాయి, నేను హ్యాండిల్ చేయగలిగేది కొన్నే చేస్తాను. అదొక్కటే ఉన్నటువంటి అసంతృప్తి ఎక్కడంటే అందరూ ఏంటంటే మా ప్రాబ్లమ్ని ముందు పెట్టాలంటారు, బట్ నేను చేయగలిగేది కొన్నే చేయగలుగుతాను అన్నమాట, నేను కానీ లేదా మా హైడ్రా నుంచి అనేది ఎవరైనా ఆఫీసర్స్ కానీ. బట్ వీఆర్ ట్రైంగ్ టు ఇంకా స్ట్రెంత్ వచ్చే కొద్దీ, సిస్టమ్స్ మెరుగు అయ్యే కొద్దీ. ఇప్పుడు సపోజ్ FTL డిమార్కేషన్ అయిందనుకోండి, టెక్నాలజీ తోటి కంప్లైంట్స్ రావు, తగ్గిపోతాయి FTL గురించి. సో అందుకు ఆ సిస్టమ్స్ని డెవలప్ చేసేదాకా కొంచెం వస్తుంటాయి, జరుగుతుంటుంది. విత్ ప్యాసేజ్ ఆఫ్ టైం ఇవి కూడా తగ్గుతాయి అన్నమాట. సో బట్ వచ్చిన పిటిషన్స్కి నేను ఐ గివ్ లాట్ ఆఫ్ టైం అండ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. నేను తీసుకున్నప్పుడు నేను సపోజ్ కొన్ని వందలే టేకప్ చేస్తుంటాం, చేసినా కానీ దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను, ఇచ్చేసి ఇమీడియట్గా దాని మీద ఫాలో అప్ చేస్తుంటాం. ఫీల్డ్ విజిట్ కూడా వెళ్తుంటాను, నేను కూడా వెళ్తుంటాను. వారంలో ఒకరోజు ఫీల్డ్ విజిట్ ఉంటుంది డెఫినెట్గా, అండ్ వారంలో ఒకరోజు ఫాలో అప్ ఉంటుంది. అంటే పిటిషన్స్ ఇచ్చిన తర్వాత సోమవారం ఇస్తారు, గురువారం శుక్రవారం నేను మా ఆఫీసర్స్తో రివ్యూ చేస్తాను, నువ్వు ఇచ్చిన పిటిషన్స్ ఏమైంది, వీళ్ళందరూ పబ్లిక్ నుంచి వచ్చిన దాన్ని ఏం చేశారు అనేది కూడా చెక్ చేస్తుంటాను, దాని మీద అవుతుందా అనేది. సో లాట్ ఆఫ్ పబ్లిక్ గ్రీవెన్సెస్కి చాలా వెయిటేజ్ ఇస్తాను, ఎందుకంటే ప్రజల సమస్యలకి వ్యవస్థలు అనేది రెస్పాండ్ కావాలనేది నేను ఫస్ట్ నుంచి కూడా ఐ సబ్స్క్రైబ్ టు దట్ ఫిలాసఫీ అన్నమాట. సో అందుకోసం ఐ టేక్ గ్రీవెన్సెస్ వెరీ సీరియస్లీ, నాట్ ఓన్లీ ఇన్ హైడ్రా, ఈవెన్ నేను పనిచేసిన ఇంతకుముందు జిల్లాలన్నింటిలో కూడా మీరు కనుక్కుంటే కూడా మీకు తెలుస్తుంది. వరంగల్ అయినా లేకపోతే నల్గొండ అయినా ఖమ్మం అయినా ఎక్కడైనా కనుకుంటే ఐ యూస్ టు గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు దిస్ ప్లేస్. మీరు ఇప్పుడు మాట్లాడుతున్న టెక్నాలజీ, ఇప్పుడు మీరు GIS కానీ మ్యాపింగ్ కానీ వాడుతున్నారు, ఫ్యూచర్లో ఇంకేమైనా టెక్నాలజీ వాడచ్చు సార్? అంటే మీరు ఇప్పుడు యాజ్ ఎన్ ఇండివిజువల్ చాలా కేసెస్ని హ్యాండిల్ చేయకపోవచ్చు, టెక్నాలజీని యూజ్ చేసుకొని మీరు ఎలాంటి కేసెస్ని తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి సార్? షూర్, డెఫినెట్గా. మీరు టెక్నాలజీ యూజ్ చేస్తూ మనం మోర్ ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తే కనుక ఆటోమేటిక్గా మనకి వచ్చేటువంటి కంప్లైంట్స్ తగ్గిపోతాయి అన్నమాట. సో దానికోసం సిస్టమ్స్ బిల్డ్ చేస్తున్నాం, బిల్డ్ చేసే కొద్దీ తగ్గుతాయి అన్నమాట మనకి అంతా అనేది. సో ఇట్స్ కొత్త ఇన్స్టిట్యూషను, అన్నీ మనం మొదటి ఏది అప్పుడే పుట్టిన బిడ్డకి ఏది పూర్తిగా ఏదో ఇతను ఏది కలెక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అంటే కాదు కదా. సో ఇట్ టేక్ సమ్ టైం. సో ఈ ఇన్స్టిట్యూషన్ కూడా బాగా డెవలప్ అవ్వాలంటే కనుక ఇట్ టేక్ సమ్ టైం, కొన్ని సంవత్సరాల టైం పడుతుంది. ఈ లోపల సిస్టమ్స్ చేస్తుంటాం. నేను ప్రతి వారం మంగళవారాన్ని మేము టెక్నాలజీస్కి కేటాయిస్తుంటాం. సో లాట్ ఆఫ్ టెక్నాలజీస్ చాలామంది వస్తుంటారు, డెమాన్స్ట్రేట్ చేస్తుంటారు. సో మేము అన్నింటిని కూడా టెక్నాలజీస్ అన్నింటినీ కూడా చూస్తుంటాం. చూసి వీ ట్రై టు ఎంగేజ్ లాట్ ఆఫ్ టెక్నాలజీస్. సో మండే రోజు గ్రీవెన్సెస్ డే, ట్యూస్డేస్ ఐ గివ్ లాట్ ఆఫ్ టెక్నాలజీస్ మీద వచ్చి ప్రజెంటేషన్ చేసేవాళ్ళు చాలామంది వస్తుంటారు, అన్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తుంటాం. చేసి నెక్స్ట్ సమ్ 1 day ఈజ్ ఫర్ రివ్యూ ఆఫ్ వాళ్ళు ఇచ్చిన పిటిషన్స్ని, 1 day ఈజ్ ఫీల్డ్ విజిట్ డేకి పెడతాం, 1 day ఏమో మీటింగ్స్ అన్ని పెట్టుకుంటాం. ఇట్లా రకరకాలు ఉంటాయి అనమాట. సో వీ డెడికేట్ క్లియర్లీ ఇయర్ మార్క్ ఒక్కొక్క రోజున ఒక్కొక్క దీనికి ఇస్తూ చేస్తాం. అండ్ టెక్నాలజీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ టెక్నాలజీ తోటి మనం ముందు ఈ ట్రాన్స్పరెన్సీలు కానీ లేకపోతే ఇంకా దీన్ని మనం హైడ్రాన్ని ఇంకా బెటర్గా తీసుకెళ్ళడానికి, ఆర్ ఎనీ ఇన్స్టిట్యూషన్ ఫర్ దట్ మ్యాటర్, సో తీసుకెళ్ళడానికి మనం GIS కానీ లేకపోతే చాలా ఏజెన్సీస్ ఉన్నాయి మనకి, రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీస్ కానీ, లేదా ఈవెన్ లైక్ సింపుల్ లైక్ ఏది మనకి ఇప్పుడు డ్రైనేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మన వర్షం పడితే కనుక నీళ్ళు అంతా డ్రైనేజ్లో నుంచి మన అండర్గ్రౌండ్ డ్రైన్స్ అంతా దాని నుంచి వెళ్ళాలి, అవి క్లాగ్ అవుతాయి, మొత్తం మట్టితోటో లేకపోతే చెత్తతోట అంతా క్లాగ్ అవుతుంది. దాన్ని తీసే పద్ధతులు ఇప్పుడు ఏదో బకెట్ క్లీనింగ్ మెథడ్ అని చాలా ఓల్డ్ పద్ధతులు కనపడ్డది నాకు. దానికోసం ఏం చేస్తున్నాం, రోబోటిక్ కటర్స్ ఉండేటటువంటిది జర్మనీ నుంచి వాళ్ళతో కూడా కాంటాక్ట్ చేసి వాళ్ళు వచ్చి కొంతమంది డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు. సో వై డోంట్ యూజ్ దోస్ టెక్నాలజీస్, క్లీన్ చేసేటటువంటి సిస్టమ్స్ ఉన్నాయి. సో అంటే వీ గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు టెక్నాలజీ అండ్ హైడ్రా ఎస్పెషల్లీ. నేను పర్సనల్గా కూడా మీకు ఇంత చెప్పాను, అమృత ప్రణయ్ కేసులో కూడా ఐ బిలీవ్డ్ మోర్ ఇన్ టెక్నాలజీ అండ్ దాని మీదే సైంటిఫిక్. నేను ఐఎమ్ ఇంజనీర్ బేసికల్లీ, సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ టెక్నాలజీ అండ్ సైన్స్ అనమాట. సో ఐ సబ్స్క్రైబ్ టు దట్ థింకింగ్ అండ్ ముందు కూడా దాంతో మనం చేస్తాం.
బట్ అన్నీ ఒకేసారి ఎక్స్పెక్ట్ చేసి ఇమీడియట్గా కావాలంటేనే అవ్వదన్నమాట. ఇట్ టేక్ సమ్ టైం, కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇది ఎప్పటి నుంచో పాతుకుపోయిన సమస్య ఇదేది ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ అనేది 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి జరుగుతుంది. దాన్ని ఒక వారం రోజుల్లోనో లేదా ఒక 5-6 నెలల్లోనో ఒక 1 ఇయర్లోనో అవుతుందంటే పొరపాటు. ఇట్ టేక్ సమ్ టైం. ఓకే, ఎస్ సార్. అండ్ ఫైనల్గా ఒకటి, మీలాగా మంచి పోలీస్ ఆఫీసర్ కలిసి చాలా మంది పిల్లలు, చిన్న పిల్లలు అడుగుతారు ఏం అవ్వాలనుకుంటున్నారు, పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నారు అంటారు. సో మీరు ఒక పోలీస్ ఆఫీసర్, నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఇలాగా ఉండాలి అంటే క్వాలిటీస్ ఏమేమి ఉండాలి సార్ టు అచీవ్ దేర్ డ్రీమ్? అదేం లేదు. ఐ థింక్ లాట్ ఆఫ్ అబ్రిగింగ్ మీద ఉంటుంది, పేరెంట్స్ మీద, పేరెంటింగ్ మీద ఉంటుంది, మనం బట్టి మనం దాన్ని బట్టి ఉంటుంది. సో మనం చదువు అనేది ఒక్కటే కాదు కదా, అంటే మన సంస్కారం కూడా నేర్పాలి. మన చదువుతో పాటు సంస్కారం ఉండాలి, సమాజాన్ని అర్థం చేసుకునేటటువంటి ఉండాలి, ముందుకు కావాల్సినటువంటి ఒక కంపాషన్ ఉండాలి, అవతల వాడి సమస్యను మన సమస్యగా తీసుకునే ఎంపతి ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అంటే వేరే వాడి బాధని మన బాధగా తీసుకోవాలి. సపోజ్ ఎవరు వచ్చేసి ఒక సమస్య చెప్పినప్పుడు మనం ఏదో క్యాజువల్గా ఒక పేపర్ మీద సైన్ చేసి కిందకు పంపిస్తే కాదు, ఆ దీంట్లో నేను ఉంటే ఎలా ఉంటాను అనేటువంటి ఎంపతి ఉండాలి ఫస్ట్. అండ్ దాంతోపాటు చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని డెవలప్ చేసుకోవాలి. అండ్ కింద గ్రౌండ్ లెవెల్లో ప్రాక్టికల్ ఇష్యూస్ ఏంటో తెలుసుకోవాలి, దాన్ని ఎటువంటి ఫ్యాక్టర్స్ ప్లే చేస్తుంటాయి, ఆ సమస్యని సొల్యూషన్ వైపు కాకుండా తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోవడానికి ఎలా చేయాలనే దానికి ఇవన్నీ కూడా వస్తుంటుంది. అండ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ బిగ్ డీల్, రైట్? ఎనీబడి వాళ్ళు క్వాలిటీస్ అంటే ఈ X 1 2 3 అని నేను చెప్పలేను కానీ, బట్ ఇవన్నీ చాలా ఉంటాయి. So first of all, let us be a good human being, and automatically one if he is a good human being, he will be a good police officer, right? Or a good any other professional, not only police officer. ఏదైనా కానీ అవతలోడి సమస్యను మన సమస్యగా తీసుకోవాలి అనేది, అది అయితే నేను ఫస్ట్ అది తీసుకుంటాను. అండ్ బలవంతుడి నుంచి బలహీనులు రక్షించడానికి ట్రై చేయాలి ఎంతవరకు. సో ఐ డోంట్ సే దట్ మన స్కై అంతా మొత్తం ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఆకాశాన్ని కింద తీసుకొస్తాం అనేది అందుకని, బట్ ట్రై టు గివ్ ద బెస్ట్. 100% కాకపోతే అట్లీస్ట్ 70-80% అని తీసుకురావడానికి ట్రై చేస్తాం అట్లా. So it was really fantastic talking to you, sir. Thank you so much for all your time. Seriously, thanks a lot. We are so grateful to you, sir. Thank you. Thank you so much, sir.